దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహిమగల దేవుడా, మహోన్నతుడ, సర్వశక్తిమంతుడైన మా ప్రభువా, నిన్న నేడు నిరంతరము ఒకే రీతిగా ఉన్న దేవుడా, స్తోత్రములు. మీ యొక్క పరిశుద్ధ లేఖనాన్ని చదవటకు మీ సిద్ధపడుతుండగా మాతో ఉన్న దేవుడా, మాలో ఉన్న దేవుడా, మమ్మల్ని నడిపించే దేవుడా, మీకు స్తోత్రములు. సూటిగా ప్రభు మాతో మాట్లాడండి. మేము ఏం నేర్చుకోవాలో, ఎలా సిద్ధపడాలో వాటన్నిటిని ప్రభు మరి మీ యొక్క ప్రభు మరి ఆత్మతో నింపి మమ్మల్ని నడిపించండి ప్రభు, నీకు వందనాలు. ఎందుకంటే మీరు చెప్పారు పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడినది, ఓ మాలో అబ్బా నాయన తండ్రి అని మొరపేట ఆత్మను మీరు ఉంచారు కాబట్టి మేము ఇక్కడ కూర్చొని ఉన్నాము, మేము ఇక్కడ నడిపించబడి ఉన్నాము, మోకరించి ఉన్నాము, పాటలు పాడి ఉన్నాము, చప్పట్లు కొట్టి ఉన్నాము. ఓ సహోదరులతో మేము ఐక్యత పొందుకున్నాం మా ప్రభు. ఒకవేళ మాలో అబ్బా నాయన తండ్రి అని మొరపెట్టు ఆత్మ లేకపోతే మేము కూడా లోకస్తుల వలె లోక సంబంధమైన ఆత్మను కలిగి లోక సంబంధ కార్యాల్లో మేము కూడా మరి మునిగి ఉంటామని పలుకుబడిన వాక్యంలో మీరు మాట్లాడుతున్నారు మా ప్రభు, నీకు వందనాలు. మీరు మాలో మీ ఆత్మ నుంచినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ఆ ఆత్మ ఎల్లవేళలా మిమ్మల్ని ఎలాగా ఆరాధించాలి, ఎలా ప్రార్థించాలి, సహోదర ప్రేమ ఎలా వ్యక్తపరచాలి, మేము ఎలా మరి దేవునికి సంబంధించిన క్రియలు ఎలా ఈ లోకానికి మరి బయలుపరచాలనే దాన్ని ఆత్మ మాలో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓ ప్రభు, మరి ఈ సమయంలో మీరే మాతో సూటిగా మాట్లాడి నడిపించి మహిమ ఘనత ప్రభావం పొందుకున్నామని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా పెండ్లి కుమారునిగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మన్ మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలను అడుగుచున్నాం ప్రభు. ఆమె ఆమె. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ఈ యొక్క పునరుద్ధార గడియలో ప్రభు క్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దూర ప్రాంతం నుంచి వచ్చినటువంటి సహోదరులు, ఆనంద బ్రదరు, సిస్టరు, ప్రేమ్ బ్రదరు, ప్రత్యేకంగా వందనాలు. చాలా ప్రయాసంతో వచ్చారు ఒక్కరోజు కూడి కొరకు. మరి వారి యొక్క ఆశను బట్టి దేవుడు వాళ్ళ హృదయాలను బలపరచాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకా మీరందరూ కూడా మరి ఎంతో ప్రయాసతో పనులు మానుకొని యూట్యూబ్లో రావడం చాలా సంతోషం. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మరలా చూసినట్టుగా ఉంది. కనపడినప్పుడే ఎదురుగా వెళ్ళి బ్రదర్ని ఆలయం చేసుకుందాం అనుకున్నా, కానీ నేను స్నానం చేయడానికి వెళ్తున్నప్పుడు అంటే అంత సంతోషం అనిపించింది. 2 రోజుల తర్వాత కనపడ్డారు కదా బ్రదర్. అందరూ రావడం, మనం కలుసుకోవడం చాలా సంతోషం. ఇది భూ సంబంధమైన ప్రేమ కాదు, ఇది పరలోక సంబంధమైనటువంటి ప్రేమ. ఇది దేవుడు మనందరం కూడా ఆ విధంగా నడిపించాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. సరే, కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ రోజు కూడా మళ్ళీ చర్చి దగ్గర మనకు గట్టిగా పని ఉంది. ప్రస్తుతానికి అక్కడికి వెళ్ళి వచ్చాము మేము. కొన్ని మాటలు చూసి మనం ఆ పని కూడా మనకు అవసరమే కాబట్టి కొన్ని మాటలు చూసి మనం చర్చి దగ్గరికి వెళ్ళిపోదాం. మార్కు సువార్త 3వ అధ్యాయము 33, మార్కు 3:13. ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా. ఇది ఎంతో గొప్ప మాట. ఇది ఆ కొండ మీదకి అందరిని పిలవలేదు ఆయన. ఆ కొండ మీదకి ఆయన తనకి ఇష్టమైన వారిని మాత్రమే పిలిచారు ఆయన. ఇక్కడ ఈ కొండ మీద కూడా, ఏ కొండ అంటే సీయోను కొండ, ఈ కొండ మీద కూడా ఆయన తనకి ఇష్టమైన వారిని మాత్రమే పిలిచారు ఆయన. ఆయన కొండకి తనకి ఇష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చి, వారు ఆయనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనర్గెసను
పేరు పెట్టెను. బోయ నిర్గస్సు అనగా ఉరిమిడి వారిని అర్థము. అంద్రియ, బర్తలోమయి, మత్తయి, తోమ, అల్ఫయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యూదా అనువారు. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ఓ మా మంచి ప్రభువా, గొప్ప దేవుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మేము ఇప్పుడు కేవలము పరిశుద్ధ గ్రంథాన్ని మేము ఎత్తిపట్టి ఉన్నాం. మా ప్రభువా, గ్రంథకర్త అనువాదకుడు అయిన ప్రభువా, మీరే రంగం మీదకి వచ్చి మాట్లాడండి, మా హృదయాలను తెరవండి. ఈ గడియకు మాకు ప్రభా మరి ఏ వాక్యం అయితే మీరు సిద్ధపరిచించారు ప్రభా, ఆ యొక్క మాటలు మేము జ్ఞాపకం చేసుకోవడం మీరే సహాయం దయచేయండి. మీ ఆత్మ ద్వారా వాటిని మేము గ్రహించినట్లుగా కృప చూపండి నా ప్రభా. ఈ కూడిక ఇది ఇప్పటిది కాదు కానీ గొర్రెపిల్ల మరి జీవ గ్రంథంలో రాయబడినట్లుగా భూమికి పునాదులు లేక మునిపే ఈ ఆరాధన ప్రభ మేము అక్కడ చూస్తా ఉన్నాం మా ప్రభా. ఆ రోజున ప్రభ ఏ కూటమిలో అయితే మీరు జరిగించారో, ఏ మాటలైతే మీరు మాతో అక్కడ మాట్లాడారో, ఇప్పుడు మేము ఇక్కడ అవే మాటలు మరలా మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మా తెలివి మా జ్ఞానంతో కాదు కానీ భూమికి పునాదులు లేక మునిపే ఇదే దినమున ప్రభ మేము అక్కడ ఆ పునాదులకు లేక మునుపు అక్కడ జరిగినట్టు ఆరాధన ఏదైతే ఉందో అక్కడ జరిగిన సందర్భాన్ని, అక్కడ జరిగిన సమావేశంలో మీరు మాకు బోధించిన మాటలు మేము మరలా ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం మా ప్రభు. కానీ అక్కడికి ఇక్కడికి ఒకటే తేడా, అక్కడ మేము కాలం అనేదే లేని సమయంలో ఈ వర్తమానం విన్నాము. ఇప్పుడు సరిహద్దులు గల కాలంలో మేము ఈ యొక్క వర్తమానం వింటున్నాం మా ప్రభు. మేము వెంటనే కాదు కానీ మేము అక్కడన్న ఆ యొక్క మాటలను ఇక్కడ ఈ ప్రపంచానికి వినిపించాలనే మీరు మరలా మమ్మల్ని ఇక్కడ తీసుకుని వచ్చారు మా ప్రభు. రహస్యంగా గదిలో మాట్లాడుకున్న ఆ మాటలను, నిత్యత్వంలో మనం మాత్రమే చర్చించుకున్న ఆ మాటలను ఇక్కడ ఈ ప్రపంచంలో అనేక మంది చెవులకు వినపడడానికి కొరకే మమ్మల్ని ఈ లోకం పంపించారు మా ప్రభు. కాబట్టి చదవబడినట్టు ఇక మాటలు మీరు దీవించి బలపరిచి నడిపించి మరలా ఉన్నది ఉన్నట్లుగా అక్కడ ఏదో జరిగిందో దానినే మేము ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లుగా మీరే నడిపించమని, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా, పెండ్లి కుమారుగా రాబోతున్నటువంటి మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మణ మీ యొక్క నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం ప్రభు. ఆమె ఆమె థ్యాంక్ యూ. కూర్చుందాం. అలాగే బాగానే ఉందా? గదిలో ఇబ్బందికరంగా ఉందా? ఫ్యాన్లు లేవు, కొంతమంది కనపడలేదు. నిద్రపోయే వాళ్ళకి బయట చక్కగా ఉంటది, హ్యాపీగా నిద్రపోవచ్చు. మామూలుగా గోడలు లేకపోతే కనపడుతూ ఉండేవాళ్ళు నిద్రపోతున్నారా, వింటున్నారా లేదా. ఈ గోడలు అడ్డుగా ఉండడం వల్ల వాళ్ళు నిద్రపోతున్నారా వింటున్నారా మనకు తెలియదు. వాళ్ళకి బాగా కుదిరింది. కానీ త్వరలోనే మనము ఒక మంచి స్థలానికి వెళ్ళిపోతాం కాబట్టి అప్పటి వరకు కొంచెం సరి చేసుకోండి. ఆ పని త్వరగా పూర్తి చేయాలని ప్రభు మనకి ప్రభు యొక్క సహాయం మనకు ఉండాలని కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. హల్లెలూయా. సరే, మంచిది. చదవబడినటువంటి లేఖన భాగం చిన్న అంశముగా ఉరిమిడి కుమారులు అనే చిన్న అంశం. ఉరిమిడి కుమారులు. ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రభువును చాలా మంది ద్వేషించారు. కొంతమంది ప్రభు దగ్గరికి వస్తే స్వస్థత కలుగుతుంది, ప్రభు దగ్గరికి వెళ్తే మనకి 3 పూటల భోజనం దొరుకుతుంది, ప్రభుతో ఉంటే మనకు గుర్తింపు ఉంటుంది, ప్రభుతో ఉంటే ప్రభు కలిగిన అధికారం మనం కూడా పొందొచ్చు. ఇలాగా రకరకాల కోరికలతో ప్రభుతో పాటు జీవించిన వాళ్ళు, వెంబడించిన వాళ్ళు ఉన్నారు. అది తెలుసు. ప్రభు తన దగ్గరికి వచ్చే వారందరూ కూడా ఎలాంటి మనసుతో తన దగ్గరికి వస్తున్నారు, ఎలాంటి ఆలోచనలతో ఆయన మరి క్రీస్తు ప్రభు అని అంగీకరిస్తున్నారు అనే విషయాన్ని ప్రభుకు తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చర్మపు తెర వెనక నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం ఆలోచించబోతావో కూడా నీకు తెలీదు. నీ లోపల నువ్వేం ఆలోచించబోతావో నీకు తెలీదు. కానీ నువ్వేం ఆలోచించబోతావో కూడా ఆయన తెలుసు. నువ్వు కూర్చొని నువ్వు ఇంకా 10 నిమిషాలు నీ తలంపులకు ఏమొస్తుందో కూడా చెప్పగలిగిన దేవుడు మన దేవుడు. అలాంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నందుకే మనం చాలా ధన్యులం. మనం హల్లెలూయా. భూమికి పునాదులు వేసినటువంటి దేవుడు ఆయన, విశ్వాంతరాలను సృజించిన దేవుడు ఆయన. కేవలం మాట ద్వారా, తన పలుకు ద్వారా, వాక్కు ద్వారా ఈ కార్యం జరిగించిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన యొక్క ప్రతినిధులుగా మనం ఇక్కడ కూర్చొని ఆయన గురించి సాక్ష్యం చెప్పడం అనేది గొప్ప భాగ్యం మనకి. ఆయన సజీవమైన దేవుడు, ఆయనని గురించి చెప్పడానికి మేము ఈ లోకానికి వచ్చాము అని మనం చెప్పడం
నిజంగా చాలా ధన్యులం మనం. హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్నామని స్పృహ కలిగి జాగ్రత్తగా దేవుని మందిరంలో మనందరం కూడా మరి ఉండాలని నేను కోరుకున్నాను. హల్లెలూయా. సరే, యేసుక్రీస్తు దగ్గరికి వచ్చేటప్పుడు అన్ని తరగతి ప్రజలు వచ్చారు ఆయన దగ్గరికి. ప్రభుతో పాటు ఉంటే భోజనం కరువు ఉండదు. ఒకవేళ అక్కడ లేకపోయినా అవసరమైతే ఆయన సృష్టించి భోజనం పెడతాడు. అలా బైబిల్లో రాయబడి ఉంది. అలాగా మా యోహాను సువార్తలో ఆయన భోజనం కోసం వచ్చేవాళ్ళే చాలా మంది ఉన్నారు. ఆయనతో పాటు ఉంటే భోజనం దొరుకుతుంది. ఇంక పని అవసరం లేదు వాళ్ళకి. కొంతమంది సీమోన్ లాంటి వాళ్ళు, గాడి సీమోన్ లాంటి వాళ్ళు ఏంటంటే అధికారం ఉంటే బాగుంటుంది, ఆయనతో పాటు తిరిగితే ఆయన యొక్క అధికారం మనం కూడా పొందుకోవచ్చు. ఇస్కరియోతు యూదా లాంటి వాళ్ళు ఏంటంటే తన జాతి అంతా కూడా బానిసత్వంలో ఉంది, జాతిని విడిపించాలంటే యుద్ధం చేసి జాతిని విడిపించాలనుకున్నాడు. కానీ రోమా ప్రభుత్వం యొక్క అధికారంలో యూదా యొక్క ఆలోచనలు చెల్లలేదు, సరిపోలేదు. తన ఆలోచనలేమో తక్కువగా ఉన్నాయి. రోమా సామ్రాజ్యం విస్తారంగా ఉంది కాబట్టి తన జాతిని విడిపించలేకపోతా ఉన్నాడు. కానీ ఎవరైతే రోమా సైన్యము ఇజ్రాయేల్ ప్రజలను ఇబ్బంది పెడతా ఉందో, యూదులను ఇబ్బంది పెడతా ఉందో, కొద్దిగా ఉపశమనంగా బరబ్బాకి డబ్బులు ఇచ్చి వారి మీద దాడి చేపిస్తూ ఉండేవాడు. ఒక రోజున ప్రభువుని చూసినప్పుడు యూదాకి అర్థమైంది ఏంటంటే యేసుని వెంబడించడం వల్ల నేను అనుకునే రాజ్యం స్థాపించవచ్చు, నా యొక్క యూదులకి ఇజ్రాయేలీలకి విడుదల కలిగించవచ్చు, ఎందుకంటే ఇది శాంతితో కూడినటువంటి మార్గం, యుద్ధంతో కాదు, శాంతి ద్వారా చేయొచ్చు అనే ఒక ఆలోచనతో ప్రభుతో చేరాడు ఆయన. ఇలాగా మరికొంతమంది అధికారంతో, మరికొంతమంది డబ్బుల కోసము, మరికొంతమంది పేరు కోసము, మరికొంతమంది రకరకాల ఆలోచనలతో ప్రభు దగ్గర చేరారు. ప్రభువు తెలుసు వాళ్ళందరూ కూడా ఏ తలంపులతో ఉన్నారో, కాబట్టి వాళ్ళందరిని విడిచిపెట్టి ఆయన తనకి ఇష్టమైన వారిని మాత్రమే, హల్లెలూయా, ఎవరిని, చాలా మంది ఉన్నారు ఆయన చుట్టూ, కానీ తనకిష్టమైన వారిని మాత్రమే ఆ కొండ మీద తీసుకెళ్ళాడు ఆయన. తనకిష్టమైన ప్రజలు, దానిలో ఇస్కరియోతు యూదా యొక్క క్యారెక్టర్ ఏంటో ఆయనకు తెలుసు. ఆయన ఉంటాడా వెళ్ళిపోతాడో కూడా తెలుసు ఆయనకి. కానీ వెళ్ళిపోయేదాకా యూదా సంఘంలో పనిచేయాలి. యూదా దేవుని యొక్క నీతి నెరవేర్చడంలో భాగమై ఉన్నాడు ఆయన. యూదా అనుకోవచ్చు, నేను ఏదో స్వార్థం కోసం చేసుకుంటున్నా, లేదా నా డబ్బు కోశాధికారిగా ఉండే నేను డబ్బు సంఘంలో డబ్బుని నేను మెయింటెనెన్స్ చేస్తున్నా అనుకోవచ్చు. కానీ యూదా తెలియకనే దేవుని యొక్క నీతి నెరవేర్చడంలో దేవుడు భాగస్వామ్యం చేశాడు ఆయన. యూదాకు తెలియదు సంగతి. వాళ్ళలో ఉన్నాడు ఆయన తనకి ఇష్టమైన వారిని. ఇప్పుడు యూదా కూడా దేవునికి ఇష్టమైన వాడే. ఎలాగ ఈ రూపంలో? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా యూదాలు ఉంటారు. మీరు అనుకోవచ్చు, నాకు వాక్యం తెలిసిపోయింది, దేవుని మర్మం గురించి నాకు బాగా అర్థమైపోయింది, ఉరుముల యొక్క రహస్యాన్ని గ్రహించగలిగాను, దేవుని యొక్క వాక్యంలో పరిపూర్ణంగా నేను ఉంటున్నాను, మిగతా సంఘ శాఖలందరికంటే కూడా ఎక్కువగా నేను వాక్యాన్ని నేను తెలుసుకోగలిగాను, నేను అత్యున్నతమైన సంఘంలో నేను ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు ఈ కొండ మీద. కానీ తనకి ఇష్టమైన వారిని కొండ మీద తీసుకెళ్ళాడు. కానీ ఒక ముగ్గురిని మాత్రమే దేవుడు ప్రత్యేకంగా వాడుకున్నాడు. ఒక ముగ్గురిని మాత్రమే ప్రత్యేకంగా వాడుకున్నాడు. ఆ ముగ్గురు ఎవరంటే పేతురు, యోహాను, ఎవరు, యాకోబు. అందుకోసం ఇక్కడ రాయబడిన పేర్లలో కూడా ఆ ముగ్గురు యొక్క పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. మిగతా వాళ్ళ పేర్లు మామూలుగా రాసుకెళ్ళిపోయారు. మీరు గమనించవచ్చు. మీరు బైబిల్ చదివేటప్పుడు న్యూస్ పేపర్ చదివితే మీకు అర్థం కాదు. పరిశుద్ధాత్మ ప్రేరణతో సహవాసంతో మీరు చదివితే బైబిల్లో ఉన్నటువంటి అన్ని విషయాలు మీరు బయట తీయగలుగుతారు. ఆ ఇద్దరు యోధులు ప్రాణాలకు తెగించి వెళ్ళి యాకోబు యొక్క బావిలోంచి నీరు తీసుకున్నట్లుగా మీరు బయటికి తీయగలుగుతారు. ఆ బావిలోంచి నీటిని బయటికి తోడగలుగుతారు. యాకోబు యొక్క బావి తెలుసు కదా, మన ముందు ఉన్నది ఏంటి? యాకోబు యొక్క బావి. ఇది చాలా లోతైంది, అంతేకాకుండా చాలా పురాతనమైంది. సమరయ స్త్రీ అంటది యేసుక్రీస్తుతో, నువ్వు ఈ బావి గురించి నీకు తెలుసా? ఇది చాలా లోతైంది, ఇది మా పితరులు మాకు తవ్వించారు కదా, నీకు తెలుసా? దీని సంగతి ఎరుగుద్దామే అంటే అలాంటి పురాతనమైన బావి నీ ఎదుటుంది. నువ్వు మామూలుగా నీళ్లు తోడదామంటే నీకు అందమై నువ్వేం చేయాలి? కొంచెం లోతుగా ఉండాలి నీ విశ్వాసం, లోతైందే ఉండాలి నీ విశ్వాసం. అప్పుడే నువ్వు దాన్ని అనుభవించగలుగుతావు. ఎలీషా కూడా చెప్పారు, మీరు ఎంత లోతు తవ్వితే అంత మహిమ మీరు చూస్తారు. మీరేం చేయాలి? ఆయన అంటాడు, చుట్టూ శత్రువులు వచ్చేసారు, నీళ్లు లేవు తాగడానికి. శత్రు సైన్యం అంతా కూడా చుట్టూ ఆవరించింది, తాగడానికి నీళ్లు చనిపోయేలా ఉన్నారు. ప్రవక్తను ఆశ్రయించారు వాళ్ళు. ప్రవక్త చెప్పాడు, ఈ రాత్రి మీరు ఎంత తవ్వితే అంత మహిమను చూస్తారు. మీరు క్రిస్మస్ గారి సందేశం ఉంది కదా,
లోతుగా త్రవించుట. త్రవించుట. లోయలో చాలా గొంతు త్రవించుట. ఎందుకంటే వీళ్ళకి నీళ్లు లేవు, అప్పటికప్పుడు వీళ్ళు తెచ్చుకోలేరు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే ఆ ప్రవక్త ద్వారా తనకి ఒక సూచన ఇచ్చారు వాళ్ళకి. మీరు ఎంత మీ చుట్టూ ఎంతవరకు మీరు తవ్వుకోగలరో అంత గోతులు మీరు తవ్వండి. మీరు రేపటి ఉదయానికల్లా మీరు దేవుని యొక్క మహిమ ఎలా ఉండబోతుంది మీరు చూస్తారు అని చెప్పారు ఆయన. క్రిస్ థామస్ గారు మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ అంశం మీద చాలాసేపు ఒక రోజంతా మాట్లాడారు ఈ టాపిక్ మీదే. మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఇది మీరు అంటే బ్రదర్ ఉన్నప్పుడు అనుకుంటుంది ఉన్నారు, తర్వాత నేను వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నారు, చాలాసేపు మాట్లాడారు ఈ అంశం మీద. ఎందుకంటే రాత్రి వాళ్ళు ఏం చేశారు, లోతుగా తవ్వారు. రాత్రి వాళ్ళు ఎంత తవ్వగలరో అంత తవ్వారు. ఎందుకంటే అప్పటికే వాళ్ళు చాలా రోజులు అయిపోయింది, వాళ్ళకి నీళ్లు లేవు, వాళ్ళు అలసిపోయినారు, ఆహారం లేదు, నీళ్లు లేవు, వాళ్ళు అలసిపోయినారు. వాళ్ళు అలసిపోయినప్పుడు కావాలంటే మోషే ద్వారా కొట్టినట్టుగా కొట్టి నీళ్లు రప్పించకుండానే మోషే బండను కొట్టితే ఏమైంది. కానీ ఇక్కడ వీళ్ళు అలసిపోయినారు, చుట్టూ శత్రువులు, మాకు నీళ్లు కావాలని అడిగితే ఆయన ఏం చెప్పారంటే మీరు ఈ రాత్రి అంతా తవ్వండి, కష్టపడాలి, మీరు కష్టపడి ఎంత తవ్వగలరో అంత తవ్వండి, అప్పుడు మీరు దేవుని మహిమను చూస్తారని చెప్పాడు. ప్రవక్త చెప్పారు మీరు ఎంత తవ్వుతారో మీరు అంత దేవుని మహిమను చూస్తారని చెప్పినప్పుడు వాళ్ళు తెల్లారులు కూడా వాళ్ళ సామర్థ్యం కొలతో వాళ్ళు ఏం చేశారు, ఆ గోతులు తవ్వారు. వాళ్ళు అలసి పడుకున్నారు. వీళ్ళు లేచేసరికి పరిస్థితి మారిపోయింది. వాళ్ళు లేచేసరికి తెల్లారులు వాళ్ళు ఏం చేశారు, కష్టపడి గోతులు తవ్వారు. వాళ్ళు లేచేసరికి ఏమైపోయింది, పరిస్థితి మారిపోయింది. ఇంకా అలసిపోయి పడుకున్నారేమో వాళ్ళు, ఉదయం వాళ్ళు లేచేసరికి పరిస్థితులన్నీ మారిపోయింది. ఇప్పుడు అదే మారిపోతుంది. కాబట్టి ఈ రాత్రి మీరు ఎంత తవ్వగలరో అంత తవ్వండి అని చెప్పారు. ఈ రాత్రి మీరు ఎంత తవ్వుకుంటారు, ఈ రాత్రి మీరు ఎంత తవ్వుకుంటారు, క్రిస్తాంశ మీరు ఎంత తవ్వుకుంటారు అంత మహిమని మీరు చూస్తారు. మీరు ఈ బైబిల్ని ఎంత లోపలికి మీరు వెళ్ళగలుగుతారో అంత ప్రత్యక్షత మీరు చూడగలుగుతారు. కానీ తెల్లవారేసరికి పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయి. ఇప్పుడు మనం తెల్లవారుజాముకు వచ్చేసాం. మనం ఈ లోక రాజ్యాలన్నీ కూడా ప్రభు యొక్క రాజ్యాలు అయినాక క్రీస్తు రాజ్యాలుగా మారిపోయే సమయంలోకి మనం వచ్చాం ఇప్పుడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇప్పటి వరకు ఈ చీకట్లో మనం తవ్వాం, మనం తవ్వుతూ ఉన్నాం. మనం ఎంత తవ్వామో అంత మహిమ, అంత ఆశీర్వాదాన్ని మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు మీరు ఎంత తవ్వారో మీకు తెలియదు. ఇప్పుడు మీరు అలసిపోయి పడుకుంటారు. ఇప్పుడు కానీ తెల్లవారే మీరు ఎంత తవ్వారు, మీకు ఎంత ఆశీర్వాదం వచ్చింది అనేది తెల్లవారు మీరు చూడబోతున్నారు. వాళ్ళు పడుకుని తెల్లవారు లేసరికి ఏమైపోయింది, శత్రువులు అందరూ కూడా ఏమైపోయారు, పారిపోయారు. వాళ్ళు తెల్లవారు లేచి చూసేసరికి అరుణోదయ కాంతి వచ్చి ఎక్కడ పడ్డాయంట, ఆ గోతుల్లో, వాళ్ళు తవ్విన గోతుల్లో నిండుగా నీళ్లు నిండిపోయినాయి. సూర్యుడు ఉదయాన్నే లేచి ఆ వెలుతురు వచ్చి ఆ నీళ్ళ మీద పడినప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా రక్తవర్ణంలో కనపడ్డాయి. అన్ని ఆ నీళ్ళన్నీ కూడా రక్తవర్ణంలో కనబడినప్పుడు ఆ సైన్యం అంతా కూడా, ఫిలిస్తీన్ల సైన్యం, శత్రు సైన్యం అంతా కూడా ఆ నీటిని చూసి ఇజ్రాయేలు మన మీద యుద్ధం చేయలేక వాళ్ళు ఏం చేశారు, వాళ్ళల్లో వాళ్ళే నరుక్కున్నారు. కాబట్టి ఈ రక్తం అంతా కూడా ఏరులై పారుతుంది. ఇప్పుడు ఈ ఆవేశంతో వాళ్ళు మన మీదకి వచ్చి దాడి చేస్తారు. కాబట్టి మనం ఇప్పుడు వాళ్ళు ఏమీ చేయలేము. కాబట్టి మన ప్రాణాలను కాపాడుకుందాం పదండి అని వారు లేచి పరుగులెట్టి పారిపోయారు. వాళ్ళు తెల్లరే వీళ్ళు అలసిపోయి ఉన్నారేమో, ఆ గుడారాలు, శత్రు గుడారాల్లో ఆహారాలు సిద్ధంగా ఉన్నాయి. వీళ్ళు అలసిపోయిన లేచేసరికి ఎదురుగా గోతులు ఏమున్నాయి, నీళ్లు ఉన్నాయి. శత్రు గుడారాలు ఏముంది, ఆహారం ఉంది. వీళ్ళు అలసిపోయిన మీద లేచి చూస్తే ఇటు పక్క నీళ్లు, ఇటు పక్క ఆహారం, లేచి సంతృప్తిగా భోంచేశారు. హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఎంత తవ్వుకోగలరో, హల్లెలూయా, అంత మీరు తవ్వుకోండి. ఆమేన్. చూడండి, ఈ ముగ్గురులో ప్రభు 12 మందిలో కూడా ఈ ముగ్గురికి ఒక ప్రత్యేక స్థానం ఇచ్చాడు. అక్కడ చూడండి ఏం రాస్తున్నాడు చూడండి, 13వ వచనంలో, ఆయన కొండకి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దెయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారి సువార్త ప్రకటించటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించను. చూడండి, ఇప్పుడు పేర్లు చెప్తున్నారు చూడండి. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, తర్వాత జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు, చూడండి ముగ్గురు పేర్లు ప్రత్యేకంగా చెప్పారు. తర్వాత కిందకి వెళ్తే మీరు చూడండి 18వ వచనంలో అంద్రయి, పిలుపు, బర్తలోమయి మామూలుగా చెప్పేశారు. అంటే దేవుడు వీళ్ళ ముగ్గురికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. ఎందుకంటే
వీళ్ళ ముగ్గురిని కూడా ఏ మనుషులు కూడా వెళ్ళని ఒక ప్రాంతానికి తీసుకెళ్ళాడు ఆయన. ఎక్కడికి? గెత్సెమనే తోటలోనికి, రూపాంతర కొండ మీదకి, ఆయన వ్యక్తిగత ప్రార్థనలకి. మిగతా ఎవరైతే 9 మంది ఉంటారో ఎవరిని కూడా తీసుకెళ్ళలేదు. కానీ పేతురుని, యోహాన్ని, యాకోబుని మాత్రం ఆయన ప్రత్యేకంగా చూశారు, ఆయన ప్రత్యేకంగా నడిపించారు ఆయన. ఎందుకంటే భవిష్యత్తులో వారు సంఘానికి ఏదో కార్యం చేయబోతున్నారు వాళ్ళు. ఎందుకంటే తనకి ఇష్టమైన వారిలో ఈ ముగ్గురు ప్రత్యేకమైన వారు. ఈ ముగ్గురిలో మరొక ఇద్దరు ఎవరంటే వాళ్ళు జబదయి కుమారులు. ఈ ముగ్గురిలో ఇద్దరు, యాకోబు మరియు యోహాను. వీళ్ళు ఎవరంటే వీళ్ళిద్దరు కూడా జబదయి, సలోమి యొక్క కుమారులు వీళ్ళు. ఈ సలోమి ఎవరంటే ఎవరు ఈ సలోమి? నాకు తెలిసి నాకు చాలా గుర్తుగా ఉంది. నేను ఇప్పుడు చాలాసార్లు చెప్పుంటా. సలోమి ఎవరో నేను చాలాసార్లు చెప్పుంటా. మీరందరూ మీ తలకాయలు నాకు క్వశ్చన్ మార్కులే కనపడుతున్నాయి, తలకాయలు కనపట్లే. ఎవరు చెప్పారు చెప్పండి? యేసు క్రీస్తు తల్లి అనేటువంటి మరియ సహోదరి. ఆమె పిన్ని యేసుక్రీస్తుకి ఏమవుతుంది? భూ సంబంధంగా పిన్ని వరుస. సలోమి అనగా సమాధానం అని అర్థం. ఈ పేర్లు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి, పేర్లు కూడా అర్థాలు మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ పేర్లలో కూడా చాలా మెసేజ్ ఉంది. సలోమి అనగా సమాధానము అని అర్థము. జబదయి అనగా అర్థం ఏంటంటే యెహోవా దానము అని అర్థం. జబదయి అనగా యెహోవా దానము, సలోమి అనగా సమాధానం. వీళ్ళిద్దరికి పుట్టిన కుమారులే యాకోబు మరియు యోహాను. ఈ ఇద్దరు కూడా యాకోబు అంటే అర్థం ఏంటి? చెప్పాలి. అంటే ఇజ్రాయేల్ రాజకుమారుడు అయ్యాడు. యాకోబు అంటే అర్థం ఏంటి? మోసగాడు. అయితే యోహాను అంటే అర్థం ఏంటి తెలుసా? తెలీదా? చాలాసార్లు చెప్పినట్టున్నాం మనం. నేను కూడా మర్చిపోయా. మీరు అయిపోయేలోపు గుర్తు చేయండి నాకు ఒకసారి. యోహాను అనే పేరుకి అర్థం నేను మర్చిపోయా. మన మెసేజ్ అయిపోయేలోపు అసలు యోహాను పేరు ఎలా మర్చిపోతారు మీరు అసలు? మనల్ని నడిపించిన 5 సువార్తలు రాశాడు ఆయన. ఒకటి యోహాను సువార్త, మొదటి యోహాను, 2వ యోహాను, 3వ యోహాను, ప్రకటన గ్రంథం. 5 రాశాడు ఆయన. 5 గ్రంథాలు రాశాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఎక్కువగా రాసిన ఆయన. ఇక చాలా మంది ఉన్నారులే, కానీ ఇవి యోహాను రాసిన వాటికి ప్రత్యేక స్థానం ఉంది. యోహాను రాసిన వాటికి ఏమని పిలుస్తారంటే లవ్ గాస్పెల్స్ అంటారు. వాళ్ళని యోహాను సువార్తని ఏమని పిలుస్తారు? లవ్ గాస్పెల్ అని పిలుస్తారు. అంటే అంత ప్రేమగా యోహాను సువార్తల్లో కానీ యోహాను పత్రికలో కానీ మీరు చూస్తే ప్రేమ గురించే రాస్తాడు ఆయన. యోహాను ఎక్కువగా ప్రేమే, సహవాసం, అందుకోసమే మనం మరణాన్ని ఎలా జయించాము? సహోదరులు ప్రేమించడం ద్వారా జయించమంటాడు. అంటే అంతగా ప్రేమ గురించి మాట్లాడతాడు. అందుకోసమే యోహాను యొక్క పత్రికలు ఏం పెట్టబడింది? యోహాను సువార్తతో పాటుగా లవ్ గాస్పెల్. యోహాను చెప్పినంతా కూడా లవ్ గాస్పెల్. మరి యోహాన్నే మర్చిపోతే ఎలాగా? అసలు ఇప్పుడు మన బేస్ ఏంటి? ప్రకటన గ్రంథం. ఇప్పుడు మనం దేని మీద నిలబడ్డాం? ఇప్పుడు మన దేని మీద మన ఎక్కువ ప్రసంగం మనది? ప్రకటన. ఇదే కదా నిత్య నిబంధన. మరి దాన్ని రాసిన మరి ఆ గ్రంథకర్తనే మర్చిపోతే ఎలాగా? అంటే నేను మర్చిపోయినలే, మీరు చెప్పిన తర్వాత. సరే, మంచిది. ఈ ఇద్దరు కూడా, యాకోబు, యోహాను ఇద్దరు కూడా సలోమి, జబదయి కుమారులు. వీళ్ళు చాలా ఉన్నతమైన కుటుంబం వీళ్ళది. బైబిల్లో మనం చూస్తే కనుక మార్క్స్ వార్తలు కనపడుతూ ఉంటది, మత్తయిలో కూడా మనం చూడొచ్చు. వీళ్ళు చాలా సంపన్నంగా ధనవంతులుగా ఉన్నారు. వీళ్ళు ఎలాంటి ధనవంతులు అంటే చేపల వేటకి వెళ్ళడానికి అవసరమయ్యే వస్తువులు కొనడంలో, ఆ చేపల వేటకి వీళ్ళు కాకుండా జీతగాళ్ళని పెట్టుకునేవాళ్ళు. అంటే ఆ రోజులు గుర్తుంది కదా వాళ్ళకి. దాంట్లో వీళ్ళు ప్రత్యేకంగా ఏం చేసేవాళ్ళు అంటే జీతగాళ్ళు పెట్టుకుని చేపల వేటకు వెళ్ళేవాళ్ళు సముద్రంలోకి. అంత ధనవంతులు వాళ్ళు. వలలు కానీ, వాళ్ళ దగ్గర ఉన్న బోట్లు కానీ, ఇతరత్ర సామాగ్రి అంతా కూడా చాలా ధనవంతులు. వీళ్ళు చాలా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు చేపల వేటకి వెళ్ళారంటే పేదవాళ్ళు ఏం కాదు. వాళ్ళు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి కుటుంబం అది. ఒక రోజున జబదయ, యాకోబు, యోహానులు అక్కడ కూర్చొని పడవలో కూర్చొని ఆ వేటకు సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటున్నప్పుడు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చి మీరు నన్ను వెంబడించడానికి పిలిచాడు ఆయన. జబదయ అన్నాడు, అయితే మీరు వెళ్ళండి అయ్యా అన్నాడు. ఏంటంటే మనకి మీరు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు నన్ను, పెద్ద వలలు ఉన్నాయి, పెద్ద షిప్పులు ఉన్నాయి, పెద్ద వాళ్ళు ఉన్నాయి, మరి ఇవన్నీ నేనేం చేయాలి? మీకు ఎవరి కోసం నేను సంపాదిస్తున్నా? నేను ఈ సంపాదన అంతా ఎవరి కోసం? మీ ఇద్దరి కోసమే కదా. మధ్య వదిలిపెడితే వెళ్ళిపోతే ఎలాగా?
అన్నాడా? అనలేదు. ఎప్పుడైతే ఆయన వెంబడించమని చెప్పాడో, తండ్రికి చెప్పాడు, వెళ్ళి వెంబడించింది. వీళ్ళు కూడా ఆయన్ని అక్కడ వదిలేశారు. విలువైన వస్తువులన్నీ కూడా అక్కడ వదిలేసి ప్రభుత్వం వెంబడించడం మొదలుపెట్టారు. మిగతా వాళ్ళ మాదిరిగా నేను వెళ్ళి మరి ఇవన్నీ కూడా ఇంటికాడ పెట్టుకొని వస్తా, కొద్దిగా సరి చేసుకొని వస్తా అని అడిగారా? లేదు. అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ప్రభువు వీరిని ప్రేమించడం ద్వారా వీరికి పెట్టిన పేరేంటంటే ఉరిమెడి కుమారులు. బోయ, బోయ, నెర్గే అంటే అర్థం ఏంటంటే ఉరిమెడి కుమారులు. అంటే వీళ్ళు సువార్త అంటే ఉరిమెడి కుమారులు అంటే అర్థం ఏంటి? సువార్త విషయంలో, భౌతికంగా కాదు, సువార్త విషయంలో చాలా పౌరుషం కలిగిన వాళ్ళు. సువార్త విషయంలో ప్రభువుని ఏదనంటే కనుక వెంటనే వాళ్ళ పైన కోపంతో, ఆవేశంతో సమాధానం చెప్పగలిగినటువంటి వ్యక్తులు వీళ్ళు. అందుకోసం ప్రభు వాళ్ళకి ఏం బదిలిచ్చారైనా యాకోబు యాహాను కొంచెం ఆగి. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వారు? ఉరుముతో ఏంటో ఉరుముతున్నాం అంటే చూస్తారా? అంటే మెసేజ్ విషయంలో వాళ్ళు ఎవరైనా ఏదైనా అంటే, ప్రభువుని ఎవరైనా ఏదైనా అంటే వాళ్ళు చాలా స్పీడ్ గా రియాక్ట్ అయ్యేవాళ్ళు. ప్రభువుని ఎవరైనా ఏమైనా మాట్లాడినప్పుడు వాళ్ళు మన చరిత్ర చూస్తే మీరు చూడండి, యాకోబుది యాహాన్ది చాలా అద్భుతంగా ఉంది. నేను రాత్రి చూచాను, నేను ఇంత ముందు ఒకసారి చదివాను, కానీ ఈ విషయం మీద మాట్లాడదాం నేను రాత్రి చూశాను. నేను దరిదాపుగా 1 గంట వరకు నేను ఈ హిస్టరీ చూసినప్పుడు చాలా అద్భుతంగా ఉంది. యాకోబు యొక్క హిస్టరీ నేను చూశాను, కానీ అంత నాకు దొరకలా. కృష్ణ గారి సందేశంలో కూడా అక్కడక్కడ ప్రస్తావించారు, కానీ ఈ హిస్టరీ డిక్షనరీలో మనం చూసినప్పుడు చాలా గొప్పగా ఉంది. అంత గొప్ప పరిచయం చేశారు వాళ్ళు. అందుకోసమే క్రిస్ థామస్ గారు చెప్పారు, వాళ్ళ సాక్ష్యం పక్కన సాక్ష్యం నేను ఉంచలేను అని చెప్పారు. ఎందుకంటే అసలు ఆ పరిచయం చూస్తే చదువుతుంటేనే మన హృదయం ద్రవించిపోతుంది, కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అంత గొప్పగా వాళ్ళు కుటుంబాలను త్యాగం చేసి ప్రభు కోసం నిలబడ్డారు వాళ్ళు. యాకోబు సంఘంలో ప్రభు కోసం మొట్టమొదటిగా హతసాక్షి అయింది ఎవరే అంటే యాకోబు. ఖడ్గంతో తల నరికేశారు యాకోబు. చూడండి, రోమ అధికారి యాకోబుని బంధించాడు ఒక చోట, ఒక ఉన్నతమైన స్థలంలో అతను ప్రసంగం చేస్తూ ఉంటే బంధించాడు. ఏంటి నువ్వు మా ప్రాంతానికి వచ్చి నువ్వు ఈ ఈ బోధలు చేస్తున్నావు, మమ్మల్ని ఎందుకు మారుస్తున్నావు నీవు అని యాకోబుని బంధించి కావాలని కోపంతో తీసుకుని పోయి హేరోదు అగ్రిప్ప 2 దగ్గర ప్రవేశపెట్టాడు. తీసుకెళ్ళి పెడితే అక్కడికి వెళ్ళిన తర్వాత యాకోబు యొక్క ప్రసంగము అగ్రిప్ప అడిగాడు. అక్కడ యాకోబు యొక్క ప్రసంగము, నా ప్రభు ఎలాంటి వాడు, ఆయన ప్రభు అంటే ఏమవుతాడానికి, ఏమవుతాడు కదా, అన్నయ్య అవుతాడు కదా, పిన్నే కదా, భౌతికంగా వాళ్ళు పిన్నే కదా, చిన్నప్పుడు 30 సంవత్సరాల వరకు వాళ్ళు కలిసే పెరిగారు కదా, మనం ఎలాగైతే తిరిగామో అలాగే తిరిగారు వాళ్ళు. కానీ ఆయన వర్తమానికుడు అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో యాకోబు, మా అన్నయ్య మా ఓడే అంటలా, ఏమన్నాడు? ప్రభు అంటున్నాడు. గౌరవాన్ని ఇచ్చాడే. ఆ ప్రభువుని గురించి ఆ రాజు ముందు మాట్లాడుతూ ఆయన చేసిన కార్యాలు, ఆయన గొప్పతనం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంతేకాకుండా ఆయన అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని, ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్న సంఘం ఉందో ఆ సంఘం తీసుకుని వచ్చే దశమ భాగాలన్నీ కూడా, కానుకలు దశమ భాగాలన్నీ కూడా ప్రభువుకి చెందకుండా, అంటే సంఘంలోకి వెళ్లకుండా ఆ రాజే వాటిని తీసుకుంటూ ఉన్నాడు. ఆ రాజే సంఘాలకు వచ్చే డబ్బులు అతనే తీసుకుంటూ ఉన్నప్పుడు దాన్ని తీవ్రంగా ఖండించాడు యాకోబు. ఇది నువ్వు తీసుకోవాల్సిన కానుక కాదు, ఇది ప్రభుకి ఇవ్వాల్సింది, ఇది ప్రభుకి ఇవ్వండి అని ఆ రాజు ముందే ప్రజలందరికీ ప్రసంగం చేస్తున్నాడు. దీంతో ఈ ప్రసంగం విన్నటువంటి ఈ యొక్క రోమ ఉన్నతాధికారి, బంధించి తీసుకెళ్ళినటువంటి రోమ ఉన్నతాధికారి ఆ ప్రసంగాన్ని విని తన హృదయం కదిలించబడి, అయ్యో ఎలాంటి వ్యక్తిని నేను బంధించింది అని మారిపోయాడు. ఇక్కడైతే బంధించి తీసుకొచ్చాడు, కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఏమైపోయాడు? మారిపోయి రాజుని రిక్వెస్ట్ చేయడం మొదలు పెట్టాడు. ఇప్పుడు ఏమంటే పొరపాటున నేను యాకోబుని అరెస్ట్ చేశాను, రాజుగారు దయచేసి యాకోబుని విడిపించండి అని రిక్వెస్ట్ చేశాడు. అప్పటికే ఈయన ఏం చేస్తున్నాడు? రాజుని సరి చేస్తున్నాడు. ఆయన ఒక సాధారణమైన వ్యక్తి రాజుని సరి చేస్తున్నాడు. నువ్వు ఇలా చేయకూడదు, ఇది ప్రభు సొమ్ము, ఇది ప్రభు సంఘం, ఇలా ఉండాలి అని రాజుని సరి చేస్తుంటే రాజుకి అమితమైన కోపం వచ్చేస్తుంది. ఆయన బంధించాలి, శిక్షించాలి ఆయన రాజు ఆలోచిస్తుంటే, ఆయన పక్షాన, యాకోబు పక్షాన ఈ యొక్క రోమ సైనికాధికారి రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆయన రాజుగారిని, అయ్యా విడిచిపెట్టండి, పొరపాటున అరెస్ట్ చేసి మనం విడిచిపెట్టండి అంటే, కోపంతో రాజు ఆయన అరెస్ట్ చేసిన రోమ ఉన్నతాధికారిని, యాకోబుని, ఇద్దరిని కూడా
తీసుకెళ్లి చంపేయండి అని మరణదండన విధించాడు. యాకోబు కోసం ఈ రోమా సైనికాధికారి కూడా ఏమైపోయాడు? బలైపోయాడు. చూడండి, దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి అతను ఎక్కడ కూడా భయపడలేదు. సంఘంలో 12 మంది 11 మంది హతసాక్షులు అయిపోయారు అపోస్తల్లో. కానీ యాకోబు మొట్టమొదటి ప్రభు కోసం మొట్టమొదటిగా తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి హతసాక్షి యాకోబు. అంతగా నిలబడ్డాడు. యాహాను కూడా చిన్న వయసు నుండే యాహాను కూడా విశ్వాసంలో నడిపించబడ్డాడు. స్పష్టంగా చెప్తున్నారు. సముద్రం మీద సాక్ష్యము అనే సందేశాన్ని మీరు చదివితే యాహాను యొక్క బాల్య దినములలో తన తల్లితో ఉన్న అనుబంధాన్ని దాంట్లో వివరించారు. ఆయన తల్లితో ఆయన ఏం మాట్లాడాడు, తల్లి అన్నం తినిపిస్తూ తనకి ఏం మాటలు చెప్పేది. ఇప్పుడు మనకు అది లేదు, ఆ పరిస్థితులు లేవులే. మనం సినిమాలు పెట్టి చూస్తున్నాం, లేదంటే సినిమాలు పెట్టి ఇస్తున్నాం మనం. కానీ ఆ రోజున ఏం చేసిందంట, సలోమి కుమారుడిని ఎత్తుకొని, ఓ మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మన యొక్క పితరులందరినీ కూడా నడిపించాడు. ఆయన మధ్యలో వారికి సముద్రం అడ్డుగా వచ్చింది, ఆయన సముద్రాన్ని 2 పాయలు చేసి తన సైన్యాన్ని నడిపించాడు. ఆయన తర్వాత యార్దాన్ అడ్డు వచ్చింది, దానిని 2 పాయలు చేసి తన ప్రజలు నడిపించాడు. ఆయన అనేక మంది శత్రువులు ఎదురుగా వచ్చారు, కానీ వాళ్ళందరిపైన విజయాన్ని ఇచ్చాడు మన పితరులకి అని తల్లి ఆ స్టోరీలను చెబుతూ పెంచింది యాహానికి. ఆ స్టోరీలు చెబుతూ పెంచుతూ ఉంటే యాహాను అడుగుతున్నాడంట, అమ్మ మరి ఎంతమంది ప్రజలకి ప్రభు ఎక్కడ తెచ్చి అన్నం పెట్టేవాడు, ఆహారం ఎక్కడికి వచ్చేది అంటే, పైన ఎక్కడైనా పొయ్యిలు ఉన్నాయా, అక్కడ వండి ప్రభు కిందకి పంపించేవాడా అని యాహాను అడుగుతున్న మాటలు ఇవన్నీ కూడా క్రిస్పేణ గారు దాంట్లో ఆ వర్తమానంలో మాట్లాడతాం. అంటే బాల్యం నుండి కూడా యాహాను ఎక్కడ పెంచబడ్డాడు? దేవుని యొక్క భయభక్తుల్లో తల్లి పెంచింది ఆయన. ఇలాంటి ఈ యాహాను ఒక్కడు మాత్రమే మరణం లేకుండా ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నేను వచ్చే వరకు నీవు మరణాన్ని రుచి చూడవు అని యాహాను చెప్పాడు. చాలా మంది అడిగి, ఏంటి చనిపోడా, ఏంటి జరుగుద్దా, ఏంటి ప్రభు ఈయనకు ఒక్కడికి ఇచ్చాడేంటి అని అనుకున్నారు వాళ్ళు. ప్రభు చెప్పారు, నేను చెప్పాను కదా, నేను వచ్చేవరకైనా చనిపోడు, మరణాన్ని రుచి చూడ్డాయి, నన్ను చూస్తాడు, నన్ను చూసే వరకు యాహానికి మరణం రాదు అని చెప్పాడు. అందుకోసమే ఈ యాహానుకు ఆ వాగ్దానం ఉంది కాబట్టి రోమా ప్రభుత్వము ఎంతగా యాహాన్ని చంపాలని చూసినా కూడా ఈ యొక్క రోమా ప్రభుత్వం యాహాన్ని చంపలేకపోయింది. ఆయన ఒక చెట్టును మధ్య కట్ చేసి, ఒక చెట్టుని 2 భాగాలు చేసి యాహాన్ని ఆ 2 భాగాల మధ్యలో పెట్టి మళ్ళీ ఆ 2 భాగాలు పెట్టేసి దానిపైన వాళ్ళు చుట్టేశారు యాహాన్ని. అర్థమైంది మీకు? ఒక చెట్టుని కట్ చేసి మధ్యకి, దాంట్లో సెంట్రల్ దాంట్లో ఎవరిని పడుకోబెట్టారు? యాహాన్ని పడుకోబెట్టి దాని తాళ్ళతో కట్టేసి దాన్ని ఏం చేశారంటే తెలుసా, రంపాలతో కోసారు. రంపాలతో కోస్తే పై కర్ర కింద కర్ర దిగింది కానీ మధ్యలో యాహాన్ని తగలేదు. చెట్టుని కట్ చేస్తే పైన చెక్క కింద చెక్క దిగింది, మధ్యలో పడుకోబెట్టిన యాహాన్ని మాత్రం ఏం కాలేదు. ఆశ్చర్యపడ్డారు, ఏంటి ఎలా చచ్చిపోలేదు, ఆ పైన దిగిపోయింది, కింద దిగిపోయింది, కానీ వీడు మాత్రం చనిపోలేదు. మనం ఎలాగ ఏం చేయాలి? చాలా హింసలు పెట్టారు, చాలా ఏం చేయలేదు. చివరికి తీసుకెళ్లి ఒక 24 గంటల పాటు సలసల కాగుతున్నటువంటి వేడి నీళ్ళు పడేశారు. తీసుకెళ్ళి మొత్తం బోన్స్ కూడా సూప్ అయిపోయి ఉంటాయి అనుకున్నారు వాళ్ళు. అంతగా మంట పెట్టారు కింద. ఆ గద్ద గాండీ లాంటిది పెట్టి దాంట్లో పెట్టి పడుకోబెట్టి కింద నూనె పోసి మంట పెట్టేశారు. 24 గంటలు సలసల కాగేంతగా మంటలు పెట్టారు. ఇంక దాంట్లో యొక్క ఎముకలన్నీ కూడా సూప్ అయిపోయి ఉంటాయి, చూడడానికి కూడా ఏముండదు అని అనుకున్నారు వాళ్ళు. కానీ ఎప్పుడైతే వాళ్ళు చూద్దామని మూతలాగారో పైకి లేచాడు, వందనాలు పెడతారు అనుకుంటా. వాళ్ళకి అసలు ఆశ్చర్యం అనిపించింది, ఎలా చంపగలం మనం, ఎలా, ఎందుకు మనకి క్రిస్మడం మనకి ఎందుకు చెప్పారు, క్రిస్మస్కర్ మనకి ఎందుకు చెప్పారంటే మరణం లేదని. ఇందుకోసమే ప్రకటన గ్రంథాన్ని చూడబోతున్న యాహాన్నే ఎవరు చంపలేకపోయారు. ప్రకటన గ్రంథాన్ని చూడబోతున్న యాహాన్నే ఎవరు చంపలేకపోయారు. కానీ ప్రకటన గ్రంథమే నీది, నీకెక్కడ మరణం వస్తుంది? నీకు మరణం రాదు కదా. అందుకోసమే వర్తమానం చెప్పింది నీకు మరణం లేదని. హల్లెలూయా. ఇప్పుడు యాహాను ఆ 24 గంటల తర్వాత బయటకు వచ్చారు. చేసేది ఏమీ లేక, ఎలా చంపలేక, అలా అని చెప్పేసి సమాజంలో వదిలిపెట్టేస్తే సమాజాన్ని అంతా కూడా ఆయన ప్రభావితం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఇతను సమాజంలో ఉండకూడదని కోపంతో తీసుకుని వెళ్ళి పద్మాసు అనే ఒక శపించబడిన ఒక ద్వీపం, అది దాంట్లో పడేస్తే బయటకు వచ్చే ఛాన్సే లేదు. భయంకరమైన మృగాలు, భయంకరమైన విషసర్పాలు అన్ని కూడా సంచరించే ప్రాంతం అది.
అలాంటి దాంట్లో పడేస్తే యాహాను బయటకు వచ్చే అవకాశం ఏమి ఉండదని వాళ్ళకి చంపలేక తీసుకుని పోయి వెళ్ళి ఆ పద్మాసు ద్వీపంలో వదిలేశారు. ఈయన వెళ్ళేసరికి ఆ పద్మాసు ద్వీపంలోకి వెళ్ళేసరికి అందులో ఒక మంచి గుహనిచ్చాడు ప్రభు ఆయనకి. అది ఆయన పడుకోవడానికి, కూర్చోవడానికి, నివాసం చేయడానికి చాలా నివాస యోగ్యంగా రెడీ చేసినట్లుగా ఉందంట. పైనుంచి దానికి ఎంత వెలుతురు కావాలో అంత వెలుతురు, ఎంత ఏంగా వాతావరణం ఎంత కావాలో ఎంత అవసరం ఉందో అంతగా అది ఆ గుహను దేవుడు రెడీ చేసి ఉంచారు. యాహాను దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు నీ చేతుల్లో ఉన్న ప్రకటన గ్రంథాన్ని రాశాడు ఆయన. హల్లెలూయా. ఆసియా మైనర్లో ఉన్న 7 సంఘాలకి ఆయన రాశాడు. అప్పుడు ఆ కాలంలో భౌతికంగా ఉన్నటువంటి 7 సంఘాల గురించి ప్రస్తావిస్తూ ఈ చివరికాల సమయంలో రాబోయేటువంటి 7 సంఘకాలని ఆయన ఆత్మీయంగా రాసుకుంటూ వచ్చాడు ఆయన. ఆ ప్రకటన గ్రంథాన్ని రాసుకుంటూ వచ్చాడు. మొత్తం మీద 5 గ్రంథాలను ఆయన రాశాడు ఆయన. ఇప్పుడు యాహాను, యాకోబు ఇద్దరు కూడా ప్రభువు కోసము వాళ్ళు ఎంతగానో నిలబడ్డారు. గొప్ప సాక్ష్యాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అందుకోసమే వాళ్ళ పరిచర్య ఎలా ఉండబోతుందో తెలుసు కాబట్టి, వాళ్ళు ప్రభు కోసం ఎలా నిలబడతారో తెలుసు కాబట్టి, వారు ప్రభు యొక్క విషయంలో రోషం కలిగిన వారు కాబట్టి వారిద్దరిని పిలిచి ప్రభు ఏం చేశారంటే, వీళ్ళు ఎవరని చెప్పేశారు? ఉరిమిడి కుమారులు అని పిలిచారు. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఇక్కడ చాలా మంది కుమారులు ఉన్నారు. అవునా? ఉరిమిడి కుమారులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఏ విషయంలో? సొంత పనులు చేసుకుందామని, పర్వాలేదులే, ఇప్పుడు గుడికి వెళ్ళకపోతే ఏమవుతుందిలే, ప్రభు సన్నిధికి వెళ్ళకపోతే ఏమవుద్దులే అనుకునే వాళ్ళు చాలా మంది కూర్చున్నారు ఇక్కడ. మనం ఈ యొక్క యాహాన్ని, యాకోబుని చూసి మనం సిగ్గుపడాలి. ఉన్నతమైన స్థితిలో ఉండి, ఉన్నతమైన కుటుంబంలో ఉండి, అన్ని హోదా ఉండి, అరణ్యంలో పద్మాసు ద్వీపంలో ఏముందంటే తినడానికి సరిగ్గా తిండి లేదు ఆయనకి. విష జంతువు, సర్పాలు, మృగాలు, ఏం చేస్తే తెలియదు, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియదు. అయినా కూడా ప్రభువు మీద ఆనుకునే దాంట్లో ఉన్నాడు ఆయన. ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత 68 సంవత్సరాలు భూమి జీవించాడు ఆయన. ఆయన ఎవరు చంపలేకపోయారు. 12 మంది అపోస్తుల్లో సహజ మరణం పొందినవాడు యాహాను. తనకు కావాలని తను ఎంతకాలం జీవించాలనుకున్నా అంతకాలం జీవించిన తర్వాత ప్రభు పిలుపు మేరకు ఆయన వెళ్ళిపోయాడు. అంతే తప్ప రోమ ప్రభుత్వం అని చేయలేకపోయింది. అలాంటి గొప్ప విశ్వాస పోరాట యోధుడు ఆయన. మరి అలాంటి వర్తమానాలని మన చేతుల్లో పెట్టుకుని మనం కుమారులమే, మనం కూడా ఉరిమిడి కుమారులమే. ఏ విషయంలో మనకి పొగరు ఉంటుందంటే, ఏ విషయంలో మనకి ఆవేశం ఉంటుందంటే, లోక సంబంధమైన ప్రేమ బ్రదర్ నన్ను ఏమన్నా అన్నారా, అయితే నేను తిరిగి మళ్ళీ అర్జెంటుగా మళ్ళీ ఆయన కౌంటర్ ఇచ్చేయాలి. ఆ విషయంలో మనం ఉరిమిడి కుమారులు. ఆ విషయంలో మనం ఉరిమిడి వారం. మనం అలాంటి వారి కోసం కాదు ప్రభు ప్రాణం పెట్టింది. అలాంటి వారి కోసం కాదు. చూడండి, ఎప్పుడైతే ఫినేహసు, ఆయన ఉరిమిడి కుమారుడే, ఆ కాలానికి ఆయనకి ఆవేశం ఉంది, ఆయనకి ప్రభు సన్నిధి గురించిన ఆరాటం ఉంది. ఫినేహస్కి ప్రభు చెప్పారు, మీ యొక్క పాళంలోనికి పాపం రానివద్దు అని చెప్పారు ఆయన. కానీ వాళ్ళు ఏం చేశారు? అన్యులు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళు అన్యులు దేవుడు చెప్పాడు, అసలు మీరు అన్యుల జోలికి మీరు అసలు వెళ్ళొద్దు, అన్యులతో మీరు సహవాసం చేయొద్దు, వాళ్ళ పిల్లలు మీరు అసలు పుచ్చుకోవద్దు, వాళ్ళతో మీరు అసలు సహవాసం చేయొద్దు అని ప్రభు చెప్పారు. చెబితే వీళ్ళు వెళ్ళి ఏకంగా వాళ్ళతోనే కలిసిపోయారు. వాళ్ళనే పెళ్లి చేసుకుంటున్నారు. వీళ్ళ పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని వీళ్ళకి మొత్తం పాపం ప్రవేశించేసింది పాళెంలోనికి. ఎప్పుడైతే పాళెంలోనికి పాపం ప్రవేశించిందో ప్రభు చెప్పారు, మీరు ఎప్పుడైతే ఆ విధంగా చేస్తారో మీరు తీర్పు పొందుతారని చెప్పారు ప్రభు. నిజంగానే ఆ పాళెంలో తీర్పు మొదలైపోయింది. తెగులు వచ్చేసింది. అనేక మంది చనిపోతున్నారు. దాన్ని ఆపాలంటే రోషం కలిగిన వర్తమానాలు అక్కడ ఎవరు లేరు. అందరూ భయపడే వాళ్ళే. దానికి ఎలా ప్రత్యేకంగా ఆ దేవుని యొక్క తీర్పుని అంటే ఎలా అడ్డుకోవాలి, దేవుని యొక్క తీర్పుని ఎలా ఆపాలి, దేవుడు ఏం చేస్తే దేవుడు ఆ ఉగ్రత తప్పిస్తాడనే ఆలోచనతో ఎవరు లేరు అక్కడ. కానీ ఒక యవనస్తుడు ఉన్నాడు అక్కడ. ఆయన ఎవరు? ఫినెహాసు. ఈ తెగుల్ని ఆపాలంటే, ప్రభు యొక్క కోపం చల్లారాలంటే మనలో ఉన్న పాపాన్ని ఏం చేయాలి? చంపేయాలి. ఆయనకుంది ఆరాటం ఉంది, ఆయనకుంది ఆవేశం ఉంది. ఆయనకి భూ సంబంధమైన ఆవేశం కాదు, దానికి భూ సంబంధమైన కోరికలు కాదు ఫినెహాసుకున్నది. ప్రభు సన్నిధిలో, పాళములో, ప్రభు జనుల మధ్య పాపము లేకుండా చంపేయాలి. ఫినెహాసు ఏం చేశాడు? ఒక ఈటును తీసుకొని అటు ఇటు దిగబడినట్లుగా ఇద్దరు, ఒక యూదుడు, ఒక అన్యురాలు, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరి అటు ఇటు దిగబడినట్లుగా ఇద్దరికి ఏం చేశాడు? ఆయన దింపాడు.
చూడండి, ఎప్పుడైతే నువ్వు నీ నీ దగ్గర ఉన్న నీ చుట్టూ ఉన్న నీలో ఉన్న నీ ఇంట్లో ఉన్న పాపాన్ని నువ్వు చంపుతావో దేవుని యొక్క తెగులు, తీర్పు, శాపము అక్కడే ఆగిపోద్ది. దేవుని తీర్పును, దేవుని యొక్క శాపాన్ని ఆపడములో నీవు ఉరిమడి కుమారుడిగా ఉండాలి. నీవు రోషం కలిగిన వాడిగా ఉండాలి. నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో నీకు రోషం ఉండాలి. దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడంలో నీకు రోషం ఉండాలి. అందుకని లోక సంబంధమైన వాటి కోసం కాదు మనం పోరాటం చేసేది, ఆవేశం వచ్చేది. మనకి ఇది ఇస్తాడు, మనకి ఇది ఇవ్వలేదు, దానికి మనకు వస్తుంది కోపం. దేనికి వస్తుంది నీ కోపం? ఏ విషయంలో నీకు రావాలి కోపం? ఏ విషయంలో నువ్వు ఉరిబడి వాడిగా నీవు ఉండాలి? దేవుని నిమిత్తం ఉండాలి నీవు. దేవుని స్తోత్రం కలిగాక. చూడండి, యెహోషువ కాలేబు ఇద్దరు కూడా ఆ యొక్క 10 మంది వచ్చి వాళ్ళందరూ కూడా ఏం చేశారు? చెడ్డ సమాచారంతో అందరం భయపెట్టారు. చివరికి మోషే కూడా, అయ్యో ఏంటి ఇలా ఇలా ఈ సమాచారంతో వచ్చారంటే వీళ్ళు అని మోషే కూడా దిగులు పడుతున్నాడు. ఇప్పుడు అక్కడ పౌరుషం కలిగిన యవనస్తులు కావాలి. అక్కడ ఇప్పుడు సంఘం పాడైపోతుంది. అక్కడ సంఘం చెడ్డ సమాచారంతో మానవార్తని విని ఒడిగిపోతా ఉంది. అక్కడ ఆ పరిస్థితులు మార్చే వర్తమానం కావాలి ఇప్పుడు వారి మధ్యలోనికి. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళందరూ భయపడిపోతున్నారు. అయ్యో వాళ్ళంతా నెఫీలీలు, అంతా యుద్ధ వీరుల, అంత ఎత్తరిలో వాళ్ళ మీద మనం యుద్ధం చేయలేమా? వాళ్ళు అంటున్నారు, లేదు చేయలేమండి, మనం ఎక్కడ యుద్ధం చేస్తాం వాళ్ళ మీద. ఈ మోస మాటని మనం బయటకు వచ్చేసాం. మనం తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మంచిది. ఎక్కడ తెలుసా ఈ సంభాషణ? ఎక్కడ జరిగింది బ్రదర్? ఏ ప్లేస్ అది? ఈ జరిగిన సంభాషణ జరిగింది ఎక్కడ బ్రదర్? ఇజ్రాయేల్ ఒక ప్రాంతానికి 2 సార్లు వచ్చారు. ఎక్కడ బ్రదర్? కాదేశ్ బర్నయ. ఇది ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం తెలుసా? మనం అక్కడే ఉన్నాం. ఇప్పుడు మనం ఈ బండ కొట్టబడింది, 2వ బండ కొట్టబడింది అక్కడే. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఇప్పుడు కాదేశ్ బర్నయ వద్ద ఉన్నాం మనం. ఇప్పుడు ఇజ్రాయేల్ 2 సార్లు మజిలీ చేశారు ఆ ప్రాంతంలో. అక్కడ ఇజ్రాయేల్ అందరి యొక్క హృదయాలు కూడా భయంతో నిండిపోయినాయి. అక్కడ చెడ్డ సమాచారం, అది మానవార్తది. మనం ఎదిరించి నిలబడలేమని వెనక్కి వెళ్ళిపోదామని నిర్ణయం తీసుకునే సమయం అది. అలాంటి సమయంలో సంఘాన్ని ఉద్యమం చేయడానికి, సంఘాన్ని బలపరచడానికి వర్తమానం అవసరం అక్కడ. కాబట్టి దేవుడు ముందుగానే తెలుసు దేవునికి, ఒక 10 మంది వచ్చి అక్కడ ఏం చేస్తారు? చెడ్డ సమాచారం తెచ్చి సంఘాన్ని పాడు చేస్తారు, సంఘాన్ని భయపెడతారు, సంఘాన్ని కలవరపరుస్తారు. కాబట్టి వారిని మరలా నిలబెట్టాలి అంటే అక్కడ వారి మధ్యన మోషే ఉన్నా సరే, వారు మోషే వర్తమానంతో నిండి ఉన్నా సరే, సజీవంగా మోషే వాళ్ళ మధ్యలో ఉన్నా సరే, వాళ్ళు ఏం చేశారు? భయపెట్టారు. మోషే అక్కడే ఉన్నాడు, అయినా భయపెట్టారు. ఆ ప్రజల మధ్యలో ఉన్న కలవరాన్ని తొలగించాలి అంటే మరొక వర్తమానికి అక్కడ దూకాలి. పౌరుషం కలిగిన వర్తమానికి రావాలి, ఉరిబడి వర్తమానికి రావాలి అక్కడికి. హల్లెలూయా. దేవుని కోసము ఆవేశంతో ఊగిపోయే వర్తమానికి అక్కడికి రావాలి. లోక సంబంధమైన కార్యాల కోసం కాదు, దేవుని వాక్యం కోసం ఆవేశంతో ఊగిపోయే యువకులు, యవనస్తులు దేవునికి అవసరం. ఇప్పుడు మోషే వారి మధ్యలో ఉన్నాడు, వాళ్ళతోనే ఉన్నాడు, అయినా కూడా భయం, కలవరం. అందరూ తిరుగుబాటు చేశారు మోషే మీద. అయ్యో మోషే ఏంటి ఈ పని చేసావు? ఎలా చేయించగలం మనం వాళ్ళని? ఎక్కడ కూడా ఆలోచన లేదు వాళ్ళకి. దేవుడు మనకి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. దేవుడు 10 తెగులతో ఐగుప్తు రాజుని గడగలు దాటించాడు. మనం అందరూ కూడా గోషంలో మరి మేఘస్తంభంలో, అగ్నిస్తంభంలో వెలుగులో మనం సజీవంగా ఉంటే, మనము ఐగుప్తు ప్రజలు నీడ లేక, నిద్ర లేక, ఆకలితో అలమటించారు వాళ్ళు అక్కడ. అయినా కూడా వాళ్ళకి స్పృహ లేదు. అంతగా నడిపిస్తే జ్ఞానం లేదు వాళ్ళకి. చిన్న చిన్న విషయాలకే సనగడం వర్తమానికుడి మీద వాళ్ళు సనగడం మొదలు పెట్టారు మోషే మీద. కానీ అంతకు ముందు దేవుడు వారి మధ్యలో ఏం చేశారో ఆ ఆలోచన లేదు. మనకు కూడా అంతే బ్రదర్. మనకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ముందు దేవుడు అంతకు ముందు సంఘంలో ఏం చేశారు? ఒక ఊచ చేయగలిగిన వాడు ప్రభు దగ్గరికి వస్తే ప్రభు ఏం చేశారు బ్రదర్? ఆ ప్రభు యొక్క అతను చేయి ముట్టుకోగానే ఆ ఊచ చేయి ఏమైపోయింది? మామూలుగా అయిపోయింది. ఆ చరిత్ర మర్చిపోయి మనం ఒక వ్యక్తి చనిపోయినాడు, పాడి మీద పడుకోబెట్టి తీసుకుని పోతా ఉన్నారు. వాళ్ళు ఆచార ప్రకారంగా తీసుకెళ్లిపోయి శవాన్ని కింద దింపకూడదు, వాళ్ళు దింపట్లేదు. ఆ బీద విధవరాల కుమారుడు. కానీ ఆయన ఏం చేశాడు? లేపాడు. అది మర్చిపోయి మనం. ఆ స్పృహ లేదా మనకి? గుడ్డివాడు అక్కడికి వస్తే కాళ్ళతో లేచి వెళ్ళలేదా బ్రదర్? గుడ్డివాడు అక్కడికి వస్తే చూపు పొంది వెళ్ళలేదు అక్కడి నుంచి? రోగగ్రస్తులు అందరూ స్వస్థపడి అక్కడి నుంచి వెళ్ళలేదా? మర్చిపోయాం మనం. ఎందుకంటే తిరుగుబాటు చేసే ఇజ్రాయేల్ మనం
భవిష్యత్తులో ప్రభు మన జీవితంలో ఏం జరిగించాడో, మనకు ఎలా నడిపించుకుంటూ వచ్చాడో, ఈ స్థితి అంతా కూడా మనం మర్చిపోతున్నాం. ఒక సమస్య, ఒక అలజడి మన మధ్యలోకి వస్తే ప్రవక్త మీద, వర్తమానికుడి మీద, దేవుని మీద తిరుగుబాటు చేస్తా ఉన్నాం. అయ్యో, ఈ శోధన మా ఇంటికే వచ్చింది, ఈ శోధన మాకే వచ్చింది, మేము ఈ మెసేజ్ నమ్మాం కాబట్టి మాకే వస్తుంది ఈ శోధన. ఎంత భయంకరమైన ఆత్మ చూడండి. బహుశా మీద తిరుగుబాటు చేశారు వాళ్ళందరూ కూడా. ఈ అంత వాళ్ళ మీద మనం ఎలా చేయగలుగుతాం? చూశారు కదా వీళ్ళు అక్కడికి వెళ్ళి, ఈ వేగుల వారు వెళ్ళి చూసి వచ్చారు కదా. అసలు మనం వల్ల కాదు, మనం చేయలేం, బలహీనపరిచే మాటలు. కానీ ఇద్దరు వర్తమానికులు ఉన్నారు అక్కడ. వాళ్ళు ఎవరు? ఉరిమెడి కుమారులు. ఎంతమంది ఉన్నారు అక్కడ? ఇద్దరున్నారు. వాళ్ళు ఏం చేశారు? ఎవరైతే కలవరంలో ఉన్నారో, ఎవరైతే భయపడుతున్నారో, ఎవరైతే వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నారో, ఎవరైతే మేము జయించలేమని వాళ్ళు అవిశ్వాసంలో ఉన్నారో, వాళ్ళందరినీ ఉద్యమం చేయడానికి, బలపరచడానికి వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ మధ్యలోనికి ఆవేశంతో దూకారు. వాళ్ళు అక్కడికి, ఆ సంఘంలో దూకారు అక్కడికి. ఆల్రెడీ వర్తమానం ఉంది ఇక్కడ. వర్తమానం ఎక్కడ ఉన్నాడు? ఆయన సంఘంలో కలవరం, భయం, దిగులు, చింత, ఆవేదన, అవిశ్వాసం, ఇలాంటి వారి మధ్యలో మనల్ని ఉద్యమం చేయడానికి, మనల్ని బలపరచడానికి యెహోషువ ఎగిరి మన మధ్యలో దూకాడు ఆయన. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగును గాక. ఈ విషయంలో నువ్వు ఎలా ఉండాలి? ఉరిమిడిగా వాడిగా ఉండాలి, ఆవేశం కలిగిన వాడిగా ఉండాలి, దేవుని కొరకు ఆవేశం కలిగిన వాడిగా ఉండాలి, దేవుని కొరకు ఉక్రోషం కలిగిన వాడిగా ఉండాలి, దేవుని వాక్యాన్ని ప్రకటించడంలో నీకు ఆరాటం ఉండాలి, కోపం ఉండాలి. అంతేగాని భౌతికంగా కాదు. భౌతికంగా కాదు బ్రదర్. మోషే అక్కడే ఉన్నాడు, కానీ సంఘాన్ని ఉద్యోగపరచాల్సింది ఎవరు? యెహోషువ, కాలేబులు. లేదు, ఈ 10 మంది తెచ్చిన వర్తమానము తప్పు, ఇది నిజమైన వర్తమానం అని చెప్పడానికి వర్తమానికుడు పైనుంచి దూకాలి అక్కడికి. తన ఛాతిని ముందుకు చాపి యెహోషువ ఏం చేశాడు? ప్రజల మధ్యలో దూకాడు. కృష్ణ గారు మాట్లాడు. వాళ్ళందరూ కోపంతో ఉన్నారు. చూశారు, వాళ్ళందరూ కూడా మోషే మీద రాళ్ళు రువ్వాలని సిద్ధంగా ఉన్నారు, మోషే మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా కూడా యెహోషువ, కాలేబులు భయపడలేదు. వాళ్ళు అక్కడ ఏం చూశారో, వాళ్ళు దేనికి సాక్షులుగా ఉన్నారో, వాళ్ళు అక్కడ నుంచి తెచ్చిన రుజువులు ఏమై ఉన్నావో వాటిని సాక్ష్యంగా పట్టుకుని వాళ్ళు ఏం చేశారు? అక్కడ వాళ్ళ మధ్యలోనికి దూకేశారు. ప్రభుకి స్తోత్రం కలుగును. చూశారు, తిరుగుబాటు ఉంది ఇక్కడ లోకంలో. అవునా? ఆల్రెడీ యేసుక్రీస్తు యొక్క వర్తమానం ఉంది ఈ లోకంలో. అయినా కూడా జనాల మీద ఏముంది? తిరుగుబాటు, ఆచారాలు. ఈ మెసేజ్ నిజమో కాదో, ఈ క్రైస్తత్వం నిజమో కాదో, క్రీస్తు వినడం ఇక్కడే ఉన్నారు, ఇది వర్తమానం కరెక్టో కాదో, ఆయన అసలు మన కోసం కల్వరిలో ప్రాణం పెట్టాడో లేదో, ఆయన కార్ యాక్సిడెంట్ లో బలైపోయాడో లేదో, కలవరం సంఘాల్లో. మనం వెళ్ళలేమేమో, మరణం లేదని చెప్తున్నారు కానీ మనం జయించలేమేమో. మనకంటే ఆ నెఫిలీల వల్ల ఎవరు? సాతానిక కుమారులు వాళ్ళు. నెఫిలీ అంటే ఎవరు? సాతానిక సంతానం. అది కయ్యం ద్వారా వచ్చే సంతానం వాళ్ళు నెఫిలీలు. వాళ్ళు చాలా ఎత్తడిగా ఉంటారు, వాళ్ళు చాలా బలంగా ఉంటారు. వాళ్ళు మనం వాళ్ళ ముందు ఎలా అని చెప్తున్నారు? మిడతల వలే ఉన్నామని చెప్తున్నారు వాళ్ళు వచ్చి. మనం ఎలా జయిస్తాం? బలహీనపరిచారు. మెసేజ్ ఇక్కడే ఉంది, వర్తమానం ఇక్కడే ఉన్నాడు. భయం, తిరుగుబాటు చేస్తున్నారు. ప్రజల్లో తిరుగుబడతాను. ఈ వాక్యం నమ్మాలని నమ్మకూడదా? చూడండి, చాలా దేశాల్లో, అమెరికా లాంటి దేశాలు, కొన్ని రాష్ట్రాల్లో కూడా బైబిల్ ఏం చేశారు? బ్యాన్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో నన్ను ఉద్యోగపరచడానికి మనకి మరణం లేదు. మన శత్రువు మనకంటే వాడు ఎంత ఎత్తరి అయినా సరే యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మనం ఖచ్చితంగా జయిస్తాము అని చెప్పడానికి ఊరిమేడి కుమారులు వచ్చి మన సంఘంలో దూకారు. హల్లెలూయా. సంఘము కలవరంలో ఉంది, క్రీస్తు లేడు, క్రీస్తామస్ లేరు, ఏం జరుగుతుందో తెలియదు. ఇలాంటి ఉద్యోగం, ఇలాంటి కలవరంలో ఉన్న వారిని ఉద్యోగపరచడానికి దేవుడు సంఘంలో అలాంటి ఉరిమిడి కుమారులు లేపుతున్నాడు ఆయన. నువ్వు కూడా అలాగే ఉండాలి సోదరుడా, ఉరిమిడి వారిగా ఉండాలి నువ్వు. దేనికోసం అంటే దేవుని కోసం, భూ సంబంధంగా కాదు. భూ సంబంధమైన వాడు వస్తుంది కాదు. వీడిని ఆశ్రయించవలేదు కాబట్టి వీడి సంగతి తెలుస్తా. అక్కడే కాదు నీ ఉరిపెడతాను, అక్కడే కాదు నీ కోపం, నీ ఆవేశం. దేవుని గురించిన చింత ఉండాలి. యెహోషువ, కాలేబు వాళ్ళందరూ కలవరపరిచారు. అంతమంది కలవరపరుస్తున్న సమయంలో వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా వారి మధ్యలోని గుదికి వాళ్ళు అంటున్నారు, అనలారా, అయ్యారా, మీరు మౌనం వహించండి. వాళ్ళు ఎంత ఉన్నదేహులైనా సరే ప్రభు మనకు వాగ్దానం చేశాడు. ఇలా రాయబడి ఉన్నది, మనకు మరణం లేదు, మనకు దుఃఖం లేదు, మనకు వ్యాధులు లేవు అని
పొగరుతో రోషంతో ప్రకటించిన వర్తమానికుడే క్రిస్తామస్ అయినారు. ఆ పౌరుషం కావాలి మనకి, ఆ కుమారుడిగా ఉండాలి మనం. దేవునికి స్తోత్రం కలిగి. చూడండి, చాలా మంది ఇలా మనం చెప్పుకుంటుంటే దేవుని కోసం ఆ కాలంలో రోషం కలిగినటువంటి కుమారులు, కుమార్తెలు ఎంతో మంది బైబిల్లో మనం చూడొచ్చు. యెహోషువ కాలేబులతో పాటుగా అనేక మంది బైబిల్లో మనం చూస్తాం. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు వాళ్ళు ఏం చేశారు? దేవుని కోసం రోషం కలిగి నిలబడ్డారు. చంపుతారని తెలిసినా కూడా మా దేవుడు రక్షించా సమర్థుడు. ఒకవేళ మేము చనిపోవటం ఇలాగే ఆయనకి ఇష్టమై ఉంటే కనుక మేము ఇలాగ వెళ్ళిపోతాం. ఆమె కృష్ణ గారు చెప్పారు, ఒకవేళ నేను పాపిగా ఉండటం ఆయన చిత్తమై ఉంటే నేను పాపిగా ఆయనకి ఇష్టమైన చేయలేను అంటే ఆయన చెప్పేది ఉద్దేశం ఏంటి? నేను ప్రభువుకి ఇష్టమైన వాడిగా ఉండాలి, ప్రభువుకి ఇష్టమైన చేయాలి. నేను ఒకవేళ నేను పాపిగా ఉండటం నా ప్రభువుకి ఇష్టమైతే నేను పాపిగానే ఉంటాను. ఎందుకంటే నేను పాపిగా ఉండటం ప్రభువుకి ఇష్టం. నేను ఆయనకి ఇష్టం, నేను పాపికి ఎలా ఉంటా అని అనలేదే. కానీ నేను ప్రభుకి ఇష్టమైన చేయాలి, ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కోసం నిలబడాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరు నిజంగా భూ సంబంధంగా మీరు చాలా విషయాల్లో మీరు బాగానే ఉంటారు. కానీ వాక్య విషయంలోకి వచ్చేసరికి సొంత కార్యాలు, సొంత సిద్ధాంతాలు, సొంత ఉద్దేశాలు, మీ ఉద్దేశాలు, మీ కోపాలు, మీ ఆవేశాలు మీ భౌతికంగా మీకు ఉపయోగపడే విధంగా ఉంటుంది తప్ప ప్రభు కోసం ఉపయోగపడే విధంగా ఉండట్లేదు. అవి ఒక స్థితిలో, ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటుండేక ఈ ఉరిమిడి కుమారులు యాకోబు, యాహాన్లు వాళ్ళు ఎంతగా దేవుని కోసం నిలబడ్డారు, ఎంతగా వాళ్ళు మరి ప్రాణం త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. సలసల కాగుతున్న నూనె కొద్దిగా మన మీద పడితేనే ఏమవుతుంది? కాలిపోతుంది. 24 గంటలు దాంట్లో వేసి ఫ్రై చేశారు ఆయన్ని. అయినా భయపడలా. నేను వద్దులే, నేను వెళ్ళిపోతా, ప్రభుని వదిలేసి అని అన్నాడు బ్రదర్? అనలేదు. చేసుకోండి మీ ఇష్టం, ప్రభుకి చిత్తమైతే ఇలాగే నేను దీంట్లో నానిపోతాను నేను అనుకున్నాడు. కానీ ప్రభు చెప్పాడు, ఆయన వాగ్దానం చేశాడు, నేను వచ్చే వరకు. హల్లెలూయా. రావడం అంటే ఎక్కడికి బ్రదర్? అక్కడ పద్మాసులో ఆయన వచ్చి ఆ దర్శనం చూసి ఎంతవరకు ఆహారం బతికి ఉంటాడని చెప్పాడు ఆయన. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈయన మరలా వచ్చేదాకా ఈయన బతికి ఉంటాడేమో అనుకున్నారంటే వీళ్ళు. కానీ ఆయన ఎక్కడికి వచ్చే వరకు పద్మాసులో దిగి వచ్చి ఆయనతో మాట్లాడి ముఖాముఖిగా కృష్ణ గారు మాట్లాడుతున్నారు. దేవుని పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క స్వహస్తాలతో రాయబడిన గ్రంథం ఏదైనా ఉంది అంటే అది ప్రకటన గ్రంథము. దేవుని యొక్క స్వహస్తాలతో రాయబడిన గ్రంథం ఇది. కాబట్టి దేవుని స్వహస్తాలతో రాయబడిన ఈ గ్రంథం నీకు అర్థం కావాలంటే ఆ దేవుడే నీలో ఉండాలి. ఎందుకంటే ఏ దేవుడైతే ఈ గ్రంథాన్ని రాశాడో ఆ దేవుడు నీలో ఉన్నప్పుడు ఈ ప్రకటన గ్రంథాన్ని చూడగలుగుతాం. లేకపోతే నీకు అర్థం కాదు. మనం చాలా మంది చెప్పారు, నువ్వు ప్రకటన గ్రంథాన్ని బోధించకూడవా అన్నారు. మనం చదువుతుంటే మనకు చాలా ఈజీగా అర్థం అవుతుంది. మరి వాళ్ళు ఏమంటారు తెలుసా? ప్రకటన గ్రంథం అది మన దానికి చాలా పెద్ద ప్రొఫెసర్లు ఉన్నారని చెప్తున్నాడు ఆయన. బ్రదర్ మీకు మా చిన్నపిల్లలు కూడా చదువుతారు బ్రదర్. ఇది ప్రకటన గ్రంథం మాకు 1వ అధ్యాయం కాడి నుంచి 22వ అధ్యాయం వరకు మా చర్చిలో ఉన్న చిన్నపిల్లలు కూడా చదువుతారు దీన్ని. అంత జ్ఞానులు మీరు? మేం జ్ఞానులు కాదు, మాలో ఉన్నవాడు జ్ఞాని. హల్లెలూయా. మన జ్ఞానులం కాదు, కానీ మనలో ఉన్నవాడు జ్ఞాని. ఆ జ్ఞాని మనం ఈ యొక్క గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మన హృదయాన్ని తెలుస్తున్నాడు ఆయన. మనం వర్తమానం పెట్టుకున్నాం కదా ఒకటి, మన కళ్ళు మాత్రమే చూస్తూ ఉంటాయి. బైబిల్ తెరిచినప్పుడు మన కళ్ళు లేఖనాలు చూస్తూ ఉంటాయి, అక్షరాలు చూస్తూ ఉంటాయి. ఆ అక్షరాలు చూసినప్పుడు దాన్ని గ్రహించినట్లుగా చేసేది లోపల ఉంటుందంట. నువ్వు లెటర్ చూస్తూ ఉంటావు, కానీ ఆ లెటర్ వెనక దాగి ఉన్న పరిశుద్ధాత్మ ఏదైతే ఉందో అది అర్థం చేయడానికి నీ లోపల ఉండాలి ఆత్మ. మళ్ళీ ఆ పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు చదవబడేది నీకు అప్పుడు ఏమవుతుంది? నీ లోపలికి వెళ్తుంది, నీకు అర్థం అవుతుంది. అప్పుడు లేదనుకుంటే నీ కళ్ళు చదువుకుంటూ వెళ్ళిపోతాయి, పైన లెటర్ చదువుతూ వెళ్ళిపోతుంది. స్పష్టంగా చెప్పినట్లుగా నల్ల అట్ట పైన తెల్ల పుస్తకాలు, తెల్ల లెటర్స్ చదువుకుంటూ వెళ్ళిపోతారంట. నల్ల అట్ట వేసిన పుస్తకంలో తెల్ల పేపర్ మీద ఉన్న నల్ల అక్షరాలని చదువుకుంటూ వెళ్ళిపోతారంట. వాళ్ళు నల్ల అట్ట, తెల్ల పుస్తకం, నల్ల అక్షరాలు అంతే. ఇంకా దానికి మించి ఏం తెలియదు వాళ్ళకి. కానీ మనం ఏం చేస్తాం? దాని వెనక అక్షరము వెనక దాగి ఉన్నటువంటి ఆత్మను పట్టుకుంటాం. మనం పట్టుకునేది అక్షరము చంపును కానీ ఆత్మ జీవము చేస్తుంది. మనం పట్టుకునేది అక్షరం కాదు, మనం దీంట్లో రాయబడిన అక్షరం మనం పట్టుకోవట్లా, అక్షరము వెనక దాగి ఉన్న ఆత్మను మనం పట్టుకుంటున్నాము. ఆత్మ నీలోనికి వస్తూ ఉంది. మనం ఇప్పుడు జీంపు వారిగా మారిపోతా ఉన్నాం. ఇప్పుడు మనం రోషం కలిగిన వారిగా ఉండాలి, పౌరుషం కలిగిన వారిగా ఉండాలి, ఆవేశం ఉండాలి. ఏ విషయంలో? యెహోషువ, కాలేబుల వలె సంఘం కలవరపడుతున్నప్పుడు, సంఘం అవిశ్వాసంలో జారిపోతున్నప్పుడు, దిగిపోతున్నప్పుడు, సంఘంలో అలజడి ఎక్కువైపోయినప్పుడు యెహోషువ, కాలేబుల వలె, ఫీనెహాసు వలె నువ్వేం చేయాలి? వారి మధ్యలోనికి దూకాలి, పాపాన్ని ఆపేయాలి, కలవరాన్ని ఆపేయాలి. ఆ విషయంలో నువ్వు ఎలా ఉండాలి? పౌరుషం కలిగి ఉండాలి.
దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఇప్పుడు సంఘంలో ఉన్న కలవరాన్ని ఆఫ్ చేయడానికి, సంఘంలో ఉన్న పాపాన్ని చంపివేయడానికి మన మధ్యలోనికి తన యొక్క ఛాతిని ముందుకు చాపి ఆయన ఏం చేశాడు? వచ్చి దూకాడు ఆయన. ఎవరు? నిజమైన యెహోషువ. నిజమైన యెహోషువ మన మధ్యలో దూకాడు ఆయన. ఇప్పుడు సంఘం మనం అందరం భయపడుతూ ఉన్నాం. ఇక మనం చనిపోతామేమో, ఇక మన మిగతా వాళ్ళలాగే మనం కూడా ఆ ఇంటిపై శోకాలు పెట్టుకుని పుట్టిన వాడికి మరణం తప్పదు. లేదు లేదు లేదు. ఇవన్నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు మనతో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి యెహోషువకు ఈ కాలేబులు కూడా తెలీదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ శత్రువుల్ని చూశారు. వాళ్ళు నెఫిలీలు ఎంత ఉన్నారో చూశారు. వాళ్ళు ఎలాంటి బలమైన వారో చూశారు. వాళ్ళ జనము ఎంత విస్తారంగా ఉందో చూశారు వాళ్ళు. కానీ వీళ్ళు చూశారు, వాళ్ళు చూశారు. వీళ్ళ చూపుకి వాళ్ళ చూపుకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, మనము కూడా భౌతికంగా చూస్తే మనం భయపడతాము. వాళ్ళు అంటారు యెహోషువ మనం కాదు జయించేది, మనకు వాగ్దానం చేసినప్పుడు మనతో పాటు జయిస్తాం. అలా సంఘాన్ని ఉద్యమం చేయడానికి మన మధ్యలోనికి తన ఛాతిని ముందుకు చాపి ఎగిరి వచ్చి ఆ యొక్క నిత్యత్వం నుంచి బలమైన రెక్కలతో ఎగిరి వచ్చి మన మధ్యలో దిగాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, మీరు ఆవేశం కలిగి ఉండండి, మీరు పౌరుషాన్ని కలిగి ఉండండి. దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి ప్రకటించడంలో, దేవుని కొరకు సాక్షిగా నిలబడటంలో యాకోబు వలె, యాహాను వలె మీరు నిలబడి ఉండండి. దేవుని ద్వారా వాళ్ళు బిరుదును పొందుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం కోసం వాళ్ళు నిలబడున్నారు వాళ్ళు. ఎందుకంటే ఒకసారి నడుచుకుంటూ వస్తూ ఉంటే కొంతమంది అసలు ఏసు ఎవరో తెలియదు వాళ్ళకి, కానీ ఏ పేరు వాడుతున్నారంటే వాళ్ళు ఏసునామములో దేమా పో అన్నారు వాళ్ళు. ఆ ఏసు పేరు అతడితో దేవం అయిపోతుంది, వెళ్ళిపోతుంది. వీళ్ళు చూశారు దాన్ని, అసలు వీడేవాడు మన పేరుని వాడుకుంటున్నాడు అని వాళ్ళు అక్కడ ఏమనుకుంటా గబగబా ప్రభు దగ్గరికి వచ్చారు వీళ్ళిద్దరు. ఎందుకంటే వీళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది, రోషం వచ్చింది. ప్రభువా, ఇగో పలానా చోట వీళ్ళు ఎవరో అసలు నీ గురించి తెలియదు అసలు, కానీ నీ పేరుని వాళ్ళు వాడుకుంటారు. కాబట్టి మనం ఏం చేద్దాం? వాళ్ళకి ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి వాళ్ళు దహించినట్లుగా మనం ఆజ్ఞాపిద్దామా? ఓ ఉరివిడి కుమారులారా, ఆజ్ఞ వాడు మన పక్షంలో లేకపోయినా వాళ్ళు వాడుకునేది ఏ పేరు? మన పేరే. కాబట్టి వారు నా విధంగా చేయనివ్వండి. చూడండి, వాళ్ళు దేవుని కొరకు ఎంత రోషాన్ని కలిగి ఉంది. అందుకోసం ఆయన వాళ్ళకి ఏం పేరు పెట్టాడు? ఉరిమిడి కుమారులు. దేవుని కోసం, దేవుని పేరు కోసం ఆస్తిని, కుటుంబాన్ని అన్నిటిని విడిచిపెట్టి వచ్చారు వాళ్ళు. వీళ్ళు ముగ్గురు, పేతురు, యోహాను, యాకోబులు, దేవునికి ప్రత్యేకమైన వారు. వీళ్ళు రూపాంతర కొండ మీద వీళ్ళు ఎక్కడున్నారు? ముఖ్యమైన స్థలాల్లో ఉన్నారు వీళ్ళిద్దరు. ఎవరు? యోహాను, యాకోబు ముఖ్యమైన స్థలాల్లో ప్రభుత్వ పాటు ఉన్నారు. వాళ్ళు ముఖ్యమైన కార్యాలను వాళ్ళు చూడగలిగారు. అక్కడ తీసుకెళ్ళకూడని ప్రాంతానికి ప్రభు వాళ్ళని తీసుకెళ్ళాడు. ఎందుకంటే దేవునికి ఇష్టమైన వారు వాళ్ళు. కృష్ణుడు గారు చెప్పారు ఇదే సందర్భం, నేను తీసుకెళ్ళకూడని ఒక చోటకి ఒక ఇద్దరిని తీసుకుని వెళ్ళాను నేను. కానీ వాళ్ళు ఏం చేశారు? నా హృదయాన్ని బద్దలు చేశారు. వాళ్ళు ఇలాగే మాట్లాడుతున్నారు ఇక్కడ. నా హృదయాన్ని వాళ్ళు బద్దలు చేశారు. వాళ్ళు పరిశుద్ధాత్మ వారిని నాశనం చేయనట్లుగా పరిశుద్ధాత్మ కూడిని. కానీ ప్రభు నేను అడిగాను, ప్రభు వారిని విడిచిపెట్టమని. ఈ సందర్భం ఎక్కడ జరిగింది? ఎక్కడ జరిగింది? దూతలు వచ్చి నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఉంటే ఈ రాయరాబర్స్ మిగతా వీళ్ళందరూ కూడా ఏం చేశారు? కింద దిగొచ్చి ఆవేశంతో, ఈ ఆవేశం ఉండకూడదు, మళ్ళీ ఆ ఆవేశం ఉండొచ్చు కానీ ఈ ఆవేశం ఉండకూడదు. కిందకి దిగొచ్చి వీళ్ళు ఏం చేశారు? విలియం బ్రనహం మా ప్రభువు అని పేరు పెట్టేసి ఆయన నామాలు బాప్తిస్మం పెట్టే మొదలు పెట్టారు. పైకి అంతేకాదు, దానికి ఆయన బాధపడలే. అసలు దానికి ఆయన బాధపడలా. విలియం బ్రనహం మా ప్రభు అనడానికి బాధపడలా. ఆయన చెప్పాడు, ఈ విషయాన్ని మీరు ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే రేపైనా కూడా చెప్పాలి. ఆయన దాన్ని తెలుసు. ఎవరికి? కృష్ణ గారికి తెలుసు. ఇప్పుడు ఆపినా రేపొద్దునైనా కూడా కేకలేస్తాయి. ఎందుకంటే ఆయన ముందే చెప్పాడు, ఇక్కడ ఇజ్రాయేల్ ఆగిపోతారు, రాళ్ళు కేకలేస్తాయి. ముందే చెప్పాడు ఆయన. ఈ రాళ్ళు కేకలేస్తాయి నాకు ప్రభు అక్కడే చెప్పారు. మీరు తెలుసు కదా మీకు. ఎక్కడ? యేసుక్రీస్తు గాడిదపై ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఏంటి గోల, దావీదు రాజు కుమారుడికి జయము జయము, హోసన్నా జయము అని వాళ్ళు రోడ్డు మీద తీసుకుని వెళ్తా ఉంటే ఇజ్రాయేల్ అందరూ కూడా ఏం చేశారు? అడ్డుకున్నారు వాళ్ళని. ఏంటయ్యా మాకు ఈ వీధుల్లో ఈ గోల, ఏంటి ఈ శబ్దాలు, మాకు ఇవి, మీరు ఆగండి అని చెప్పారు. ప్రభు వాళ్ళకి ఆకలేనండి అయ్యా. ఏం చెప్పారు ప్రభు? వాళ్ళకి ఆకలేనండి అయ్యా. వాళ్ళకని మీరు ఆపారనుకో ఇంకో బ్యాచ్ వస్తుంది. ఆ బ్యాచ్ నామ చేయటం మీ వల్ల కాదు. ఆ బ్యాచ్ నామ చేయటం మీ వల్ల కాదు అని ముందే చెప్పాడు ఆయన. కానీ వాళ్ళు ఏం చేశారు? అక్కడ ఆపేశారని. వాళ్ళు ఆగిపోయారు. అక్కడ వాళ్ళు తిరస్కరించారు. అక్కడ వర్తమానం ఆగిపోయింది అక్కడ. కానీ ప్రభు చెప్పినట్టుగా ఇక్కడ ఎవరు ఆపని ఒక స్వరం వేస్తుంది. ఇక్కడ నీ స్వరానికి ఎదురుగా ఎవరు నిలబడలేరు పెద్ద. ప్రభు ముందే నీ గురించి ఆయన సాక్ష్యం ఇచ్చాడు ఈ లోకానికి. ప్రభుకి స్తోత్రం కలగ. కాబట్టి వాళ్ళందరూ కూడా అడ్డుకోవాలని చూశారు, అక్కడ కేక పెట్టాలని చూశారు అక్కడ. కానీ ప్రభు అన్నారు,
మీరు ఒకవేళ వీళ్ళని ఆపితే అక్కడ రాళ్ళు కేకలు వేస్తాయి, అక్కడ కేకలు వేస్తాయి. ఇక్కడ ఉండే అబ్రాహాం యొక్క సంతానం లేచి కేకలు పెడుతుంది. ఇప్పుడు ప్రభు కృష్ణ గారు చెప్పారు, నేను చెప్పొద్దని చెప్పాను, మీరేం చేశారు? చెప్పారు. దీన్ని బట్టి పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎప్పుడు నాశనం చేయాలి. నాకు ఎంతో బాధ కలిగింది. నా హృదయాన్ని బద్దలు చేశారు మీరు. సమయం వచ్చినప్పుడు దాని గురించి చెప్పాలి. విలియం బ్రనమ్ ప్రభువు, మా ప్రభువు అని మీరు అక్కడ చెప్పొద్దన్న కార్యాన్ని మీరు చెప్పారు అని చెప్పాడు ఆయన. ఇక్కడ ఏదైతే జరిగిందో అక్కడ అదే జరిగింది. అక్కడ యేసు క్రీస్తు యొక్క జీవితంలో ఎలాంటి సంభవాలు జరిగినో క్రీస్తు బ్రహ్మ యొక్క జీవితంలో కూడా అదే సంభవాలు జరిగినాయి. ఎక్కడ మార్పు లేదు. ఎందుకు జరుగుతున్నాయి అంటే అది మనం ఆ పరిచర్య ఈ పరిచర్య తయారు చేసి సులువుగా తెలుసుకోవడానికి అదే పరిచయం జరిగించాడు ఆయన. స్వస్థపరచడంలో కానీ, హృదయరసం చెప్పడంలో కానీ, వాక్యాన్ని బయలుపరచడంలో కానీ అన్ని అదే కార్యాలు జరిగినాయి. ఎందుకంటే భౌతిక రూపం మారింది కానీ దేవుడు మారలా. దేవుడు వాడుకున్న శరీరం మారింది కానీ దేవుడు మార్పు లేని దేవుడు మన దేవుడు. ఇప్పుడు మరలా భౌతిక రూపం మారింది. ఆయన ఇప్పుడు నీ రూపంలో నా రూపంలో ఈ లోకంలో నాడాడుతున్నాడు. ఆయన రూపం మారింది తప్ప దేవుడు మాత్రం మార్పు లేని దేవుడు మన దేవుడు. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. దేవుడు ప్రేమ ప్రజలో ఉన్నాడు. దేవుడు సతీష్వాలో ఉన్నాడు. ఒక బ్రదర్ అడిగారు, మీ దేవుడు బ్రణంలో ఉంటే బ్రణం పెళ్లి చేసుకున్నాడు కదా? అవునండి. మరి దేవుడు పెళ్లి చేసుకుంటాడు ఎక్కడైనా? ఎంత ఎంత సిల్లిగా ఉంది బ్రదర్ క్వశ్చన్. కానీ వాళ్ళకి పెద్ద మర్మం ఉంటుంది. లేదు బ్రదర్, ఆయన భౌతిక సంబంధమైన దేహంలో ఉన్నాడు. ఆయన దేవుడు పెళ్లి చేసుకోలేదు. బ్రణం అనే శరీరం పెళ్లి చేసుకుంది. బ్రణం అనే శరీరానికి భార్య ఉంది. బ్రణం అనే శరీరానికి పిల్లలు ఉన్నారు. కానీ బ్రణం లోపల ఉన్న దేవునికి లేదు. ఆ దైవత్వం నీకు అర్థమైతేనే నువ్వు దేవుని పట్టుకోగలుగుతావు. అందుకోసం కృష్ణ గారి వర్తమానం ఉంది, దైవత్వమును గ్రహించిన. నువ్వు దైవత్వాన్ని గ్రహించాలి. ఆ దేవుని ఆత్మ ఎలా పనిచేస్తుందో, ఒక మనిషిలో దైవత్వము ఎలా నివాసమై ఉంటుందో, దైవత్వము మనిషిలో ఎలా పనిచేస్తుందో నీకు అర్థమైతే అప్పుడు నువ్వు దేవుని పట్టుకోగలుగుతావు. దైవత్వము యేసులో ఎలా పనిచేస్తుందో నువ్వు గ్రహించగలిగితేనే మొదటి రాక నీకు అర్థం అవుద్ది. మొదటి రాక నీకు అర్థమైతే రెండవ రాక నీకు అర్థం అవుద్ది. దైవత్వాన్ని గ్రహించాలి. భౌతికంగా చూస్తే నువ్వు అలాగే వెళ్ళిపోతావు. వాళ్ళు యేసుక్రీస్తుని భౌతికంగా చూశారు కాబట్టి నేను పరలోకం దిగి వచ్చానని చెప్పడంతో వీళ్ళందరూ ఒకరికొకరు చూసుకున్నారు. ఆనందం ఏంటి, నేను పరలోకం అంటే ఏంటి? ఈయన వీళ్ళ అమ్మ మనతో ఉంది, వీళ్ళ నాన్న మనతో ఉన్నాడు, వీళ్ళ తమ్ముడు మనతో ఉన్నాడు, ఏ పరలోకం దిగి వచ్చానంటే ఆనందపడతారు అంటే ఒకరి ముఖం వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలా చూశారు? భౌతికంగా దిగి వచ్చి చూశారు వాళ్ళు. కానీ పేతురు అంటున్నాడు, నేను ఎవరిని, నా గురించి జల్లు ఏమనుకుంటున్నారు? మనిషి కుమారుడైనా నా గురించి ఏమన్నాడు? మనిషి కుమారుడైనా, ఓ సర్వోన్నత దేవుని కుమారుడా, మనిషి కుమారుడా అని సాతాను పిలిచి దేవుని పిలుస్తుంది. ఏమన్నాడు? అన్నాడు. కానీ ఇప్పుడు ఏమన్నాడు? మనిషి కుమారుడైనా నా గురించి. ప్రేమ బ్రదర్ నువ్వు ఏమనుకుంటున్నావు? సతీష్ బాబు ఏమనుకుంటున్నావు? ఏమన్నాడు ఆయన? అందరూ ఉన్నారు అక్కడ, అందరూ ఇర్మియా అనుకుంటావు. ప్రభు నువ్వు ఇర్మియా ఏంటావు? చేతులు నలుపుని చెప్తున్నారు. నువ్వు జకరియా ఏంటావు? నువ్వు యాహనే ఉంటావు అని చెప్తున్నారు. కానీ పేతురు నడుచుకుంటూ వెళ్ళే పేతురు ప్రభువుకి అడ్డంగా తిరిగి నిలబడి తన చూపుడు వెళ్ళి ఎదురుగా చూపించి, నీవు సజీవ దేవుని కుమారుడువైన క్రీస్తువే. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చింది ప్రత్యక్షత? దైవత్వాన్ని గ్రహించాడు ఆయన. ఈరోజు నువ్వు కూడా దైవత్వాన్ని గ్రహించగలిగితే భౌతిక సంబంధమైన కార్యాలు నీకు కనబడవు. నీకు దేవుడు ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎలా పనిచేస్తాడు అనేది మాత్రం నీకు కనపడుతుంది. హల్లెలూయా. మనం చూడడం అలాగా, మనం పట్టించుకోం అలాగా. మన శరీరాలతో దేహాలతో మనకు అసలు పని లేదు. ఎందుకంటే భూ సంబంధమైన వారు కాదు మనము. భూ సంబంధమైన మనుషులు భూ సంబంధమైన వాటిపైనే లక్ష్యం ఉంచుతారు. ఏమని చెప్తున్నాడు? ఆత్మ సంబంధులు ఆత్మ సంబంధమైన కార్యాలపైన వాళ్ళు లక్ష్యం పెడతారు. వాళ్ళు లక్ష్యం ఉంచుతారు. వాళ్ళు భూ సంబంధమైన వారు కాబట్టి భూ సంబంధమైన వాటిపైన వాళ్ళు లక్ష్యం పెడుతున్నారు, చూస్తున్నారు. వాళ్ళు చూపు అంతా అక్కడే ఉంది. ఇప్పుడు ప్రియమైన సహోదరి సహోదరులారు, మీరు ఉరిమిడి కుమారులుగా మీరు ఉండండి, కానీ లోక సంబంధమైన కార్యాల కోసం కాదు, ప్రభువు కోసం నిలబడండి. యెహోషువ కాలేబుల వలె సంఘాన్ని కలవరపరుస్తున్నప్పుడు, సంఘాన్ని కలవరపరిచే వర్తమానం వచ్చినప్పుడు, సంఘం జారిపోయే పరిస్థితులు కనపడుతున్నప్పుడు, సంఘము వెనక్కి తిరిగి వెళ్ళిపోయే పరిస్థితులు కనపడుతున్నప్పుడు, సంఘము వర్తమానికుల మీద సంఘం మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు మీరు మీ యొక్క ఛాతిని ముందుకు చాపి మీరు దూకండి. ప్రభు కోసం పౌరుషంగా నిలబడండి. దేవుడు సజీవుడు. ఆయన మనకి భౌతికంగా చూస్తే మనం జయించలేము, కానీ వాళ్ళు ఎంత ఉన్నదేహులైనా సరే మనం జయం పొందుతామనే గొప్ప భరోసాని సంఘంలో మీరు విశ్వాసాన్ని కల్పించండి. హల్లెలూయా. ఎక్కడ కూడా మీరు లోక సంబంధమైన వాటి కోసం మీ సమయాన్ని వృధా చేయొద్దు. దేవుని కోసం మీ సమయాన్ని ఖర్చు చేయండి. దేవుడు చిన్న మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. మనందరం లేచి నిలబడి, సహోదరులారు మనందరం లేచి నిలబడి ఒకరి హస్తాలను ఒకరు పట్టుకుంటూ, ఓ దైవత్వాన్ని గ్రహించిన సహోదరుడా నీకు వందనాలు, దైవత్వాన్ని గ్రహించిన సహోదరి నీకు వందనాలు. క్రీస్తు బిడ్డ నీలో నాలో నివాసమైనారు. మనము కనిపెట్టుకున్న యెహోవా మనలో, నీలో, నాలో ఉన్నారు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. అందరూ కూడా స్తోత్రాలు చెప్పండి, పెదాలు చెప్పండి, ప్రభువుని ఆరాధించండి సహోదరులు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తోత్రం సున్నా గడియలో దేవుడు పంపిన రెండో కుమారుని చూశాము, విమోచకునికి మరో రూపము రెండో కుమారుని చూశాము, విమోచకునికి మరో రూపము తామస్ని చాశాము. గ్లోరీ. ప్రపంచమే నీ పాదం చెంతకు రాదగిన వాడా, మార్గం సత్యం జీవము నేనని ప్రకటించిన వాడా, కావలివాడ ఈ రాత్రి ఎంత వేళైనది,
కాలమెందడు చూడని గడియకు సమయం ఎంతున్నది. ఆవలివాడ ఈ రాత్రి ఎంత వేళైనది. కాలమెన్నడు చూడని గడియకు సమయం ఎంతున్నది. వేచిస్తున్నాము విమోచన కొరకై, సాచుతున్నాము వాక్య నిరూపణకై. వేచిస్తున్నాము యెహోషువ కొరకై, వాక్య నిరూపణకై. కావలివాడ ఈ రాత్రి ఎంత వేళైనది. కాలమెన్నడు చూడని గడియకు తప్పు ఒప్పులను తెలియజేయగలవు కేవలం. ఆమె ఆయన క్రీస్తు తమసేనారు. ఆమె తప్పులను తెలియజేయగలవు కేవడిని చూడము. మనిషి కేవలం మరణము కాదని చాటము. అమ్మగమించిన చిన్నవాడా యోను దూడల పైన మహగమనించేవాడా. ఆవలివాడ ఈ రాత్రి ఎంత నడు చూడని గడియకు సహాయం ఎత్తున్నది. ఆమేన్. వేచి ఉన్నాము యెహోషువ కొరకై, సాచుకున్నాము వాక్య నిరూపణకై. వేచి ఉన్నాము యెహోషువ కొరకై, సాచుకున్నాము వాక్య. కావలివాడ ఈ రాత్రి ఎంత వేళైనది. కాలమెన్నడు చూడని గడియకు సమయం ఎంతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గిహోలో అభిషేకం పొందుకున్న క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు బ్రహ్మము, క్రీస్తు బ్రహ్మము. క్రీస్తు బ్రహ్మ ఖడ్గమే, క్రీస్తు బ్రహ్మ ఖడ్గమే, క్రీస్తు బ్రహ్మ ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే, క్రీస్తు తామసిక ఖడ్గమే. క్రీస్తు బ్రహ్మ యొక్క అధికారము, క్రీస్తు బ్రహ్మ యొక్క అధికారము, క్రీస్తు బ్రహ్మ యొక్క అధికారము. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒకళ్ళు ప్రార్థన చేద్దాం. త్వరగా సమయం తీసుకుంటారు. మా జీవము ఈ ఘనమైన ఓ ప్రభా, ఈ సమయంలో ఓ ప్రభు మరి గొప్ప అభిషేకం, గొప్ప ఆత్మీయతను ప్రభు మరి నీవే పరిపూర్ణంగా మాతోటి ఓ మరి గడిపిన గొప్ప ప్రభా నీకు వందనాలు ఆయన స్తోత్రం తండ్రి. ఓ ప్రభు మరి లేఖనాలు ఓ మరి చరిత్ర ఓ అంతా మా కళ్ళ ముందు విప్పి ఓ ప్రభు మరి మా కన్నా ముందు వచ్చిన మా పితరులు ఏ విధంగా నీ వాక్యాన్ని ఓ మరి తీసుకురావటానికి నిలబడ్డారు, ఏ విధంగా నీ విషయంలో ఓ మరి సమస్తాన్ని పోగొట్టుకొని ఏమీ లేని నిస్సహాయ స్థితిలో కూడా ధైర్యంగా నిలబడ్డారు. ఓ ఏ విధంగా నీ నామాన్ని మరి మరి మోసుకొని వచ్చారు, ఏ విధంగా నీ నామాన్ని
నీ నామ పక్షాన నిలబడి ఉన్నారో మాకు కళ్ళ కట్టినట్టుగా మరొకసారి బయలుపరిచి ఓ మరి అక్కడ మోషే విశ్వాసం బలహీనపరిచే సమయంలో యెహోషువ కాలేబులు దూకి వాళ్ళని ఉజ్జీవపరిచినట్లుగా ప్రభువా ఓ తండ్రి, మరి ఈ సమయంలో ఓ తండ్రి అదే ఆత్మ, అదే శక్తి, అదే జీవము, అదే వాక్యము ఓ మరి ఓ మరలా ఓ ప్రభు మరి ఓ మమ్మల్ని బలహీనపడుతున్న లోక సంబంధమైన ఓ వాటి కోసం ఓ మరి ఓ సంఘము ఆలోచిస్తున్న సమయంలో ఓ ఒక ఉరిమెడి కుమారుల వర్తమానం ద్వారా ప్రభు మరి మరొకసారి మమ్మల్ని ఉజ్జీవపరిచిన అదే దేవుడా నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఓ మా గొప్ప దేవుడా, మా యొక్క దిశను నిర్దేశాన్ని ముందుగానే నువ్వు నిర్ణయించావు ప్రభా. ఓ మరి మేము ఓ అందరిలాంటి వారిగా ఓ బలహీనపరిచే వారిగా కాక, నిన్ను ఎరగని వారిగా కాక ప్రభువా, నీకు ఇష్టమైన వారిగా మమ్మల్ని ప్రత్యేకపరిచి పిలుచుకున్న ప్రజలని మాకు బయలుపరిచావు ప్రభువా. నిన్ను బట్టి నీకు వేల కొలది స్తోత్రాలు. ఈ లోకంలో మరి ఎంతో మంది మాకన్నా గొప్పవాళ్ళు, మంచివాళ్ళు, మాకన్నా త్యాగం చేసేవాళ్ళు ఓ మరి దేవునికి ఓ ఎన్నో రెట్లుగా ఓ మరి దేవుని పక్షాన నిలబడే వాళ్ళు ఉన్నారు. కానీ వారికి ఇవ్వనటువంటి ధన్యత, వారికి ఇవ్వనటువంటి భాగ్యము, వారికి ఇవ్వనటువంటి స్థానము ఓ మరి వారితో పోల్చుకోవడానికి కూడా వృద్ధమైన వాటికే వాళ్ళు అన్ని త్యాగాలు చేస్తే నిజమైన దానికి వారసులు చేసిన మేము మరి నీ విషయంలో మేము ఏ విధంగా ఉన్నాం మమ్మల్ని మేము నిజంగా సోదరుడి ద్వారా గొప్ప విషయాలను మాతో మా మధ్యలో కదలాడి అప్పుడు పేతురుకు వచ్చినటువంటి ఆ ప్రత్యక్షతను ఓ ఈనాడు మాకిచ్చిన దేవుడని కొందరు మరి ఒక సోదరుని మామూలుగా చూస్తే సోదరుడిలాగే కనపడతాడు, ఒక సోదరిని మామూలు చూపుతో చూస్తే సహోదరిలాగే కనిపించింది. కానీ ఆ పేతురు చూసిన కోణంలో చూసే జ్ఞానాన్ని మాకు దయచేయండి ప్రభుని స్తోత్రం. ఎందుకంటే అక్కడ రక్త మాంసాలతో సామాన్యంగా యేసు అనే మానవుడిగా ఉన్న మీరు ఇప్పుడు సంఘంలో చిన్న బిడ్డలు మొదలుకొని యవనస్తులు మొదలుకొని పెద్దవారి వరకు వృద్ధాప్యంలో ఉన్న వారితో కూడా మీరు నివాసం అయ్యండి. అదే దేవుడు అన్నావు ప్రభు. ఓ మారని మార్పు లేని మా గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రములు ప్రభు. అలాంటి ప్రత్యక్షతను మాకు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు స్తోత్రములు. ఓ మరి మేము ఎంత ఎదిగినప్పటికీ నీ దృష్టిలో మేము చిన్న బిడ్డలుగానే ఉన్నాము, నీ కుమారులుగా కుమార్తెలుగా ఉన్నాము. నీవే మా శిరసై ఉన్నావు, నీవే మా తండ్రివై ఉన్నావు. మేము చేసే చిన్న చిన్న పొరపాట్లను, తప్పులను కొన్ని విషయాలు నిన్ను బాధ పెడుతుంటాయి, కానీ అవి నీకు ప్రేమగాను ఓ మరి నువ్వు దాన్ని భరించే విధంగాను ఓ మరి భరించి నీలోనే అవి దాచుకొని ఇంకా నీ ప్రేమను మాకు పంచుకున్న దేవుడా నీకు స్తోత్రం తండ్రి, స్తోత్రం. మేమేమై అన్నామో అది నీ కృప వల్ల ప్రభు. మేము కలిగినదంతయో నువ్వు ఇచ్చింది ప్రభు. ఓ మరి గొప్ప మరి సాక్ష్యాలు మా ముందు ఉంచావు. ఓ మమ్మల్ని పరిపూర్ణంగా చేయడానికి మా పితరులను ఎన్నో సమస్యలకు, ఎన్నో ఇబ్బందులకు, ఎన్నో కష్టాలకు వారిని రప్పించి వాటిని జయించేటట్టు చేశావు. ఎన్ని సమస్యలు వచ్చినా వారు నీ పక్షానే నిలబడ్డారు. వారి కుటుంబాలను, త్యాగాలను, ప్రాణాలను కూడా లెక్క చేయలేదు. ఈ విధంగా ఉండాలని మా విశ్వాసాన్ని బలపరచడానికే వారికి అది అనుమతించావు ప్రభా. మరి మేము అది చూసినప్పుడు నిజంగా మా హృదయం మాలో మండాలి ప్రభా. నీకు అలాంటి
గొప్ప అనుభూతి మాకు ఇచ్చిన దేవుడా నీకు వందనాలు. ఓ సమర స్త్రీ ఆ ప్రత్యక్షను చూసినప్పుడు నిజంగా ఆమె చేసిన పని ఓ, చాలా గొప్పదై ప్రభు నీకు వస్తూ మరి అలాంటి మంటలను మాలో వచ్చిన దేవుడా నీకు వందనాలు తండ్రి. నువ్వు మరి మా విశ్వాసం మొదటి పుట్టి విశ్వాసం కంటే మరి ఇప్పుడు విశ్వాసం దిగజారుతుందేమో, మమ్మల్ని మేము గిచ్చి చూసుకొని మరింతగా 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 ఓ మా ఆత్మీయ మతిమరుపు నుంచి బయటకు వచ్చి ప్రభా నీ కోసం నిలబడి నీ ప్రతి మరి జీవించే భాగ్యాన్ని దయచే ప్రభా. స్తోత్రములు తండ్రి. సంఘాన్ని బలపరచండి, స్థిరపరచండి ప్రభా. ఓ మరి ఇంత గొప్ప దేవుడు, ఎన్నో గొప్ప కార్యాలు చేసే దేవుడు, అల్పులమైన మా ద్వారా భూమిని ఆకాశాన్ని కదిలించబోతున్న దేవుడు, మాకు ఇచ్చే స్థానాన్ని బట్టి నీకు వందనాలు ఆయన. స్తోత్రములు. ఓ మేము కలిగి ఉన్నది ఓ మేము గ్రహించలాగిన ఓ మరి నిజంగా ఆ ఉరువడి కుమారుల ఓ పాత్రను ఇప్పుడు పరిపూర్ణంగా మేము పోషించలాగిన నీ కృప దయచేయండి. సంఘాన్ని బలపరచండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించి మీరు ఆశ్రయించండి. మా మధ్యకు వచ్చిన మా సోదరులు ఆనంద్ బ్రదర్ కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. ఓ విధంగా సోదరుడు ఇది బ్రదర్ కుటుంబాన్ని దీవించండి, సంఘాన్ని బలపరచండి. ఓ మరింత గొప్ప ప్రత్యక్షతను కలిగి ఓ మరి సంఘానికి కావాల్సిన గొప్ప మరి ఆహారాన్ని మరి ఆరోగ్యం సహకరించుకున్నప్పటికీ మరి అటు మందిర పనుల్లో ఒత్తిడి ఉన్నప్పటికీ ఓ మరి సోదరుని సామాన్యతలో ఉంచి ప్రభా బలంగా వాడుకుంటున్న గొప్ప దేవుడని పొందున్నాను. సోదరుని దీవించండి. అంతా ఓ ప్రభా మరి నీ రాజ్యాన్ని భూమి మీద స్థాపించడానికి ఓ మరి రాజ్యాలన్నీ క్రీస్తు రాజ్యాలుగాను ఆయన ప్రభు రాజ్యాంగాన్ని చేయడానికి వచ్చిన సైనికులమై ఉన్నాం ప్రభు. మాకు ఇచ్చకడ వెనకాడ ప్రభా ఒక అడుగు ఎనమల్ని కదిలించినప్పుడు అంతకు మరింత ఎక్కువ రెట్లుగా ముందుకు దూకే భాగ్యాన్ని వచ్చాయి. ఓ సాత్మానుడికి సిగ్గు నీకు మహిమ కలిగినట్లుగా ఓ ప్రభు మా జీవితాల్లో మేము కట్టుకునే భాగ్యాన్ని వచ్చాయి. ఓ లోక సంబంధమైన వాటి కోసం మేము ప్రయాసపడటం కాదు కానీ ఓ సోదరుని ప్రశ్నించినట్టుగా ఓ మరి ఉమ్ము తీసి మట్టి తీసి అందులో మీ ఉమ్మేసి దాన్ని పిసికి కళ్ళకు రాస్తే చూపు వచ్చింది ప్రభు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి కార్యాలు చేయగల దేవుడు మా మధ్యన ఉన్నాడు. చిన్న చిన్న వాటికి మేము భయపడి చిన్న వాటికి మా విశ్వాసాన్ని కోల్పోయి చిన్న వాటికి నువ్వు సృష్టించిన ఈ లోకంలో సామాన్యుల దగ్గర కొరికి వారి సలహాలు తీసుకొని నిన్ను అవమానించే వారిగా కాక ప్రభా నువ్వేమైతే కలిగి ఉన్నావో దాన్ని పరిపూర్ణంగా మాకు ఇచ్చావని పరిపూర్ణ విశ్వాసంతో నమ్మి నిలబడి జయించే విశ్వాసాన్ని మా దయచేయి. సంఘాన్ని కలవరపరిచే ప్రతి దాన్ని వాక్యంతో వాక్య ప్రత్యక్షతో దాన్ని నరికే విశ్వాసాన్ని మా దయచేయండి ప్రభు. బలపరిచి మీరే నడిపించి ఆ నూతన మందిర విషయంలో కూడా మరి మీ కాపుదా నుంచి నడిపించి ప్రభు మరి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని రాజుగా ప్రభువుగా పెళ్లి కుమారుడిగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు నామంలో ఈ ప్రార్థన పొందుకున్నాం మా ప్రభువా. ఆమేన్. సోదరం తండ్రి మహాపరిషత్తుడ మహోన్నతుడ చెప్పారు. ఆయన కోపం నిమిషం మాత్రం ఆయన దయ ఆయుష్కాలం అంతా నడిపించింది. ఆయుష్కాలం అంతా నిలిచి ఉన్న మీ యొక్క కృపలో మేము కొనసాగిపోతున్నప్పుడు అక్కడ యాత్రలో ఇశ్రాయేలు ఆ యొక్క కృపలో సాగిపోతూ ఉన్నప్పుడు మరి వాళ్ళు పాపం ప్రవేశించినప్పుడు మీరు చెప్పారు, నేను క్షణమాత్రం మీ మధ్యకి వచ్చానా ఒకడు కూడా లేకుండా నిర్మూలన చేస్తాను కాబట్టి మరి ఆ యొక్క తెగుల నుంచి మీలోంచి మరి తీసివేయండి. మరి ఆ తెగులు కారణమైన వాళ్ళు ఎవరో మరి వాళ్ళని ఆ యొక్క అందులోంచి కొట్టివేయండి అని మీరు చెప్పిన మీ స్తోత్రం. అదేవిధంగా ఆ యొక్క ఫినిహాస్ సమయంలో కూడా అక్కడ వాళ్ళు పాపం చేసినప్పుడు మరి తెగులు అక్కడ ప్రవేశించి మరి పాళెం మొత్తాన్ని అది నాశనం చేస్తూ వస్తున్నప్పుడు
అక్కడ ఫీనహాసు ఆయన యొక్క హృదయంలో మంట కలిగి ఉన్నాడు. దేవుడు ఏదైతే వారవలేని విధంగా అక్కడ కార్యాలు ఉన్నాయో మరి ఆ కార్యాలను ఆయన కూడా వారలేకపోయాడు. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నేను వారలేని దాన్ని నువ్వు వారలేకపోయావు కాబట్టి మరి తెగులు నేను ఆపేస్తున్నాను. మరి దానికి నువ్వు పరిహారం చేసి ఉన్నావు కాబట్టి నేను దీన్ని ఆపేస్తున్నాను మీరు చెప్పినారు తండ్రి, మీ స్తోత్రం. అదేవిధంగా మరి మాలో ఇక ప్రతి సహోదరుల యొక్క జీవితాల్లో కూడా ప్రభువా మరి అనేకమైన లోపాలు మరి కనబడుతూ ఉండడం మేము చూస్తున్నాం. మరి వాళ్ళు మరి ఇప్పుడు సహోదరుడు చెప్పినట్టుగా నిజంగానే వారందరూ కూడా మరి భౌతికంగా లోకరీతిగా ఉరిమిడి కుమార్తెలుగానే ఉన్నారు. మరి ఒకరు చిన్న మాట అంటే ఒకరు తట్టుకోలేని విధంగా మరి తిరిగి దానికంటే ఎక్కువ శబ్దంతో మరింతగా వాళ్ళ మీద ఉరిమేవారిగా, మరి ఆ మాటకి మరొక 2 మాటలు అనేవారిగా ఉరిమిడి కుమార్తెలుగానే వాళ్ళు ఉన్నారు ప్రభు. ఆ ప్రతి ఒక్కటి మరి మాలో ఇంకా పరిపూర్ణత రాలేదు అనే సంగతిని చూపిస్తుంది ప్రభు, మీ స్తోత్రంతో. మరి మీరు చెప్పారు, నాలుక శరీరంలో చిన్న అవయవం అయినా సరే ఇది బహుగా అదిరిపడి శరీరం మొత్తానికి చేటు తెస్తుందని మీరు చెప్పిన మీ స్తోత్రం. సంఘంలో మరి ఆ యొక్క పాత నిబంధనలో ఛాయలుగా మేము చూసినప్పుడు మరి ఒక్క వ్యక్తిలో పాపం ఉన్నప్పటికీ మరి ఆ సంఘం మొత్తానికి అది చేటు తెస్తూ ఉండడం మేము చూసినంత మీ స్తోత్రంలో. కాబట్టి ప్రభువా మా యొక్క జీవితంలో ఉన్న ప్రతి లోపాన్ని మరి ఫీనిహాస్ ఏ విధంగా ఆ యొక్క లోపాన్ని సరిదిద్దాడో ఏ విధంగా మాకు మేమే వ్యక్తిగతంగా మరి మా కళ్ళు తప్పు చేస్తున్నాయేమో అని ఆ కళ్ళను అదుపు చేసుకునేవారుగా, మా చూపును అదుపు చేసుకునేవారుగా, మా యొక్క నాలుక అదిరిపడుతుందేమో అని దాన్ని అదుపు చేసుకునేవారుగా, మా యొక్క హృదయం అదుపు తప్పుతూ ఉందేమో అని దాన్ని అదుపు చేసుకునేవారుగా మరి మేము ఆ యొక్క ఫీనిహాస్ వలె ఆలోచించడానికి మాకు సహాయం చేసి ఉంటుంది మీ స్తోత్రం. మా యొక్క అంతర్యేంద్రియాలను మేము శోధించుకుంటూ మరి ఎటువంటి లోపం లేకుండా దేవునికి అయిష్టమైనది, దేవుడు మెచ్చనిది మాలో ఏదైనా ఉందేమో అని దాన్ని మాకు మేమే మరి దాన్ని దూరపరుచుకుంటూ పరిహారం చేసుకుంటూ దానికి మరి మీ యొక్క కృపకు చెప్పారు. ఆయన కృప ఆయుష్కాలం అంతా నిలిచి ఉంది. అది కృప మాతో కొనసాగుతూ వస్తూనే ఉంది. మరి మేము లోకంతో పరిగెడుతూ ఉన్నప్పటికీ మరి పదుల సంవత్సరాలుగా గడుస్తూ ఉన్నప్పటికీ మేము ఇంకా లోకంలో పరిగెడుతూ ఉన్నప్పుడు కూడా ప్రభు ఆ యొక్క కృప మమ్మల్ని విడిచిపెట్టట్లేదు. అది మమ్మల్ని వెంటబడి తరిమినట్టుగా ఆ యొక్క కృప మా వెంట వస్తూ ఉంది. ఆ యొక్క కృప మరి తొలగిపోయి మరి తీర్పు ఈ లోకాన్ని తాకబోయే సమయం ఒకటి రాబోతుంది. మరి భూమి తన యొక్క జీవితంలోనే అటువంటి ఈ మారణ హోమాన్ని చూడలేదు, అటువంటి విపత్తును చూడలేదు, అటువంటి సంహారాన్ని చూడలేదు. మరి ఆ యొక్క రాబోయే సంహారాన్ని తలుచుకొని ఆ రాయబోయే తీర్పును తలుచుకొని భూమి వణుకుతూ ఉంది అని మీరు చెప్పినారంటే మీ స్తోత్రంలో. మరి క్రీస్తునంగా మీరు వచ్చినప్పుడు చెప్పారు, నేను దాన్ని చూసి దాన్ని తలుచుకొని నేను వణుకుతున్నాను అని చెప్పారు. మరలా మీరు 2వ స్వారీలో వచ్చినప్పుడు మీరు చెప్తున్నారు, నేను వణుకుతున్నాను, ఆ యొక్క రాబోయే సంహారాన్ని తీర్పును తెలుసుకుని నేను వణుకుతున్నాను మీరు చెప్పినారంటే మీ స్తోత్రములు. మరి అటువంటి తీర్పులో మరి ఇంత వాక్యం తెలుసు అని అనుకునే సహోదరులు ఎవరు కూడా మరి పడిపోకుండా, ఆ యొక్క తీర్పులో పడిపోకుండా, ఆ తీర్పు గురి కాకుండా మరి వ్యర్థముగా మరి ఆరాధించి నిత్యనామాన్ని వ్యర్థంగా ఆరాధించి నశించిపోయేవారుగా కాకుండా ప్రభువా నిత్యనామానికి వారసులము అని చెప్పుకునే వారికి తగినట్లుగా, మరి పరలోక రాజ్యము మాదే అని చెప్పుకునే వారికి తగినట్లుగా, పరిశుద్ధ గ్రంథానికి మేమే వారసులము అని చెప్పుకునే వారికి తగినట్లుగా మరి వారి యొక్క జీవితాన్ని సరిదిద్దుకోవడానికి మరి తీర్పు రాకమునిపే మరి మీరు వారలేనిది ఏదైనా మాలో ఉందేమో దాన్ని పరిశీలన చేసుకుని దాన్ని రూపు మాపేవారిగా మీ యొక్క హృదయానుసారంగా మా యొక్క జీవితాలను మార్చుకునేవారుగా ఉండడానికి మాకు సహాయం చేయమని, మరి మన సంఘం మీదకి రాబోతున్న తెగులును మరి ప్రతి ఒక్కరు నిజమైన ఫీనిహస్లుగా మారి మరి దాన్ని అదుపు చేయగలిగే వారి విధంగా ఉండడానికి సహాయం తెచ్చమని, మరి ఎంతసేపు మరొకరి చేత వెలిగించబడేవారిగా కాకుండా మరి ఎదుటివారిని వెలిగించేవారిగా ప్రతి ఒక్కరు ఉండడానికి మాకు సహాయం తెచ్చాం. మరి యొక్క సంఘం అందరి ద్వారా మీ యొక్క నిత్యనామానికి ఎటువంటి మహిమ రావాలని జగత్పునాది వేయబడక మునిపే మీరు మరి దాన్ని ఆశించి మమ్మల్ని ఏర్పరిచి ఉన్నారు. మీ యొక్క ఆశ మేము పరిపూర్ణంగా నెరవేర్చేవారిగా మీరు ఉండడానికి సహాయం తెచ్చామని, మా అందరి జీవితం ద్వారా మీ యొక్క నామానికి మహిమను తెచ్చుకొని మీ యొక్క గొప్ప పరిశుద్ధమైన వాక్యం ద్వారా, మా యొక్క గొప్ప సంఖ్యాపరి ద్వారా, ఆ యొక్క వర్తమానాల ద్వారా మరి మా జీవితాలకు మరింత పరిపూర్ణతను చేకూర్చి మరి అతి త్వరలో జరగబోయే గొప్ప ఎత్తబాటులో చిన్నబిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు ఏ ఒక్కరు విడిచిపెట్టబడకుండా మరి ఎత్తబాటులో కొనుగోబడే భాగ్యాన్ని తెచ్చామని
రాజులకు రాజుగా ప్రభుగా రావచ్చినటువంటి క్రీస్తు నామం యొక్క అత్యంత కృపగల నామంలో ఇచ్చిన తండ్రి. ఆమేన్. ఓ మన రాజులకు రాజు మన కైకు వాడని క్రీస్తు కృప సమాధానము ఇక్కడ నిలబడిన పరిశుద్ధులకు ప్రాంతం నుంచి మనతో ఐక్య పొందుతున్న పరిశుద్ధులకు ప్రపంచ వ్యాప్తంగా ఉంది. అతి త్వరలో మనను ముఖాముఖి దర్శించుకొని ఎత్తబాటులో కలబోతున్నది ప్రతి పరిశుద్ధులకు ఆయన కృపా సమాధానం ఇప్పుడు ఎవరు కర్మతులకండి మనందరూ రక్షించారు. ఆమేన్. 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 ఆమేన్.